జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. చాలా సులభమైనటువంటిది భజగోవిందం. చాలా కష్టమైన ఉపదేశ సారము నిన్నటితో పూర్తయింది. అందరూ కూడా కాస్త రిలీఫ్గా ఉన్నట్టున్నారు కదా. సంతోషంగా ఉందా నిన్న భజగోవిందం ఉపదేశ సారం పూర్తి చేసుకున్నందుకు? అందరికీ ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందా? సౌండ్ రావటం లేదండి. ఆవిడకి ఒక్కరికేనా, అందరికీ అలాగే ఉందా? ఓకే, ఒక్కసారి ఆవిడకి ఎవరన్నా చెప్పండి. నా వాల్యూమ్ పెంచుకోమని చెప్పగలరా ఆవిడకి? నా వాల్యూమ్ పెంచుకోమని చెప్పగలరా ఆవిడకి? ఎవరైనా మాట్లాడండి. హలో, వినిపిస్తుందా అండి లేదా? హలో, ఆవిడకి ఎవరైనా ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా లేకపోతే మెసేజ్ పెట్టండి గ్రూప్లో ఆవిడకి ప్రత్యేకంగా. సో ఎంతో కష్టమైనటువంటి మనము ఉపదేశ సారాన్ని పూర్తి చేసుకున్నాం. ఉపదేశ సారంలో నేనెవరు అనేటటువంటి అన్వేషణ వెనక్కి వెళ్ళి చూసుకున్నాం. మూలాలు చూసుకున్నాం. ముందు ఉన్న వస్తువులన్నింటినీ చూసుకున్నట్లయితే బంధమని, ఇలా వెనక వైపు నాలో నేను చూసుకున్నట్లయితే అంతర్ముఖుడుని అయినట్లయితే అది మోక్షమని తెలుసుకున్నాం. బహిర్ముఖులు కావాలా, అంతర్ముఖులు కావాలా అనేటటువంటిది మన పైననే ఆధారపడి ఉంది. బహిర్ముఖులం అయినట్లయితే బంధం ఎప్పుడూ కూడా మనం మెమొరీస్లో బతకాల్సి వస్తుంది. నిన్న లేదా రేపు, నిన్న ఏం జరిగింది, రేపు ఏం చేయాలి అనే వాటి లోపల మనం బతుకుతూ ఉంటాం. వాటన్నింటినీ కనుక తొలగించుకుని నేను ఆత్మస్వరూపుడిని కావాలి అంటే వెనక్కి చూసుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాను. కానీ బహిర్ముఖం కాకుండా ఉండడం ఎలాగా? బహిర్ముఖం కావద్దు అంటే ఎలా? అది కష్టం కదా. ఎందుకంటే అందరికీ కూడాను బంధాలు ఏదో రూపంలో ఏర్పడతాయి. బంధాలు ఎలా ఏర్పడతాయి? నంబర్ 1, మన చుట్టాలు, మన అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ పుట్టుకతో వచ్చింది. రెండోది, వీరితోటి మనకేం అవసరం? ఒకటి ఆనందం అనిపిస్తుంది, లేకపోతే కొంతమంది బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళతోటి మనకేం కావాలి? కబుర్లు చెప్పుకోవడాలు కావాలి, లేదా వారితోటి మనం కలిసి ఎదగడం కావాలి. వారితోని కష్టము రావచ్చు, వాళ్ళతోని దుఃఖము రావచ్చు, వాళ్ళతోని బంధము ఏర్పరచుకోవచ్చు, దూరంగా కూడా కావచ్చు. ఇప్పుడు మనము దూరంగా కావచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. దూరంగా కావాలి. ఎప్పుడు కావాలి? ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినటువంటి అవసరం లేదు. ముందు శ్లోకమే తీసుకుందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుకృంకరణే. ఆయన ఏమంటున్నాడంటే నీ వ్యాకరణము, నీ పాండిత్యము పనికిరాదు అన్నాడు. ఒక్కసారి దీనికి మీద మీ అభిప్రాయం ఎవరైనా చెప్పగలరా? పాండిత్యం పనికిరాదు అన్నాడు. ఎవరైనా సరే ఇవాళ అందరికీ తెలిసినట్టుగా ఇవాళ చర్చా కార్యక్రమము తప్పుపోయినా సరే, తప్పులు చెప్తే మరీ మంచిదే యాక్చువల్గా. ఎందుకంటే ఎవరైనా తప్పులు చెప్తే దాని మీద మనం వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను గ్యారంటీగా తప్పులు చెప్తాను అనుకున్నామని గ్యారంటీగా చెప్పండి వాళ్ళ. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం అర్థం ఏమై ఉండొచ్చు అని అనుకున్నాం మనం. అవును. ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ శ్లోకం లోపల నహి నహి రక్షతి జుకృంకరణే. ఫస్ట్ శ్లోకం నాకు తెలిసింది సార్. చెప్పండి. ఒక పెద్ద ఆయన వ్యాకరణ సూత్రాలు వల్లివేస్తున్నాడు. అవును. శంకరాచార్య వారు శిష్యులతో వెళుతూ ఆయన్ని చూసి ఆయనకి చెప్పాడు, ఈ వయసులో నువ్వు గోవిందాన్ని జపించకుండా ఇవి దేనికి నీకు పనికి వస్తాయి. యాక్చువల్గా దీని మెయిన్ మీనింగ్ తీసుకుంటే
అంటే దీని ముఖ్యమైన అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వయసులో ఒకటి నేర్చుకుంటే ఒక ఉపయోగమో ఒక నాలెడ్జ్ దాని వలన అతనికి ఉండే లాభమో అది ఉపయోగించుకోవడమో లైఫ్ లో దానికి ఒక వయసు అనేది ఉంటుంది. ఈ వయసులో నువ్వు ఎండింగ్ స్టేజ్ లో ఇప్పుడు ఇవి మొదలెట్టి నువ్వు ఎప్పటికి వీటి వల్ల పొందే లాభాలు ఉంటాయి నీకు, లేకపోతే దీని వల్ల కలిగిన ఆలోచనలు ఉంటాయి, కుదరవు కదా, నువ్వు గోవిందాన్ని భజించుకో, నీ వయసుకి తగ్గట్టుగా ఉండు అని చెప్తాడని నాకు. వెరీ గుడ్, అది కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఈవిడ చెప్పిన దాని మీద విశ్లేషణ చెప్పగలరా? ఎవరైనా ఒకరిద్దరు చెప్పగలరా? ఏంటి అసలు అంటే ఈ వయసులో వ్యాకరణం చదవడం కన్నా జ్ఞానం తెలుసుకొని నువ్వు గోవిందాన్ని భక్తిలో మునిగి అతన్ని ధ్యానం చేయడం వల్ల ఉపయోగం, కానీ నిన్ను ఆ వ్యాకరణం రక్షించదు అని చెప్తున్నాడు. వ్యాకరణం రక్షించదు అంటే ఇప్పుడు నేను ఒక జన్మలో ఒకటి నేర్చుకుంటే అది వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుందని చెప్పాం కదా, మరి ఇప్పుడు మీరు చెప్పింది వ్యతిరేకంగా ఉంది ఎందుకు? ఎవరైనా జవాబు చెప్పండి. ఆవిడ జవాబు చెప్పద్దు, ఇంకెవరైనా జవాబు చెప్పాలి. వద్దొద్దు, మీరిద్దరూ మాట్లాడకండి. ఒక్క నిమిషం, ఒక్కసారి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఇంకో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళ చర్చ అనుకున్నాం కదా మనం, వాళ్ళ మనం గ్రూప్లో కూడా పెట్టాం కదా. ఒక శ్లోకం నేర్పించడానికి శైలజ గారు చెప్పండి. అంటే ఇప్పుడు మనం నేర్చుకొని ఉండేది తప్పు కాదు, ఇప్పటి వరకు నేర్చుకొని ఉండేది దీన్నే పట్టుకొని ఉండద్దండి, ఇంకా ముందుకు పోయే ప్రయాస చేయండి అంతే. అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, బట్ నౌ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఒక 2 మెట్లు నువ్వు ఎక్కి ఇంకా ఎదగాల అన్న ప్రయత్నం చెయ్యి, ఉన్న దాంట్లోనే ఉండిపోవద్దు, ఆగిపోవద్దు, ఇంకా ముందుకు పోవాలా అనే మాట ఇక్కడ మనము తెలుసుకుంటాము అనేది నాకు అనిపిస్తుంది సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకెవరన్నా కూడా శశికుమారి గారు తర్వాత ధర్మలత గారు, శశికుమారి గారు తర్వాత ధర్మలత గారు, దీని మీద ఎనాలిసిస్ చెప్పండి. జ్ఞానానికి సంబంధించింది అయినా కూడా దానివల్ల ధనార్జన కోసం ప్రయత్నించద్దు అని చెప్తున్నారు. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్. ధర్మలత గారు. నేను కూడా అదే చెప్పాలనుకో, 70 సంవత్సరాలు వచ్చినా గానీ ఇంకా గట్టిగా పెద్దగా అరుచుకుంటూ వేదాలు చెప్తుంటే డబ్బు కోసమని, ఇంకా 70 సంవత్సరాలు వచ్చినా గానీ డబ్బు మీద ఆశ పోతలేదు, భగవంతునిపై ధ్యాస వస్తలేదు అనేది అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్పగలరా? చివరి దశలో మనల్ని రక్షించేది గోవిందుడి యొక్క నామమే, దాన్ని పలకండి, ఈ వ్యాకరణం వల్ల ఏమి ఉపయోగం ఉంది అని చెప్పారు. నాకు అర్థమైంది. మీ అందరికీ చాలా బాగా అర్థమైంది, మీ అందరికీ చాలా బాగా చక్కగా చెప్తున్నారు. ఒక్కరు కూడా ఇప్పటివరకు తప్పు చెప్పాలా. అయితే ఒకరు చాలా యాక్యురేట్ చెప్పారు. ఐ థింక్ శశికుమారి గారు మోస్ట్ యాక్యురేట్గా చెప్పారు. ఏంటంటే ఈ వయసులో డబ్బు అవసరం ఎంత ఉంది, ఆయన గట్టిగా చదవడానికి కారణం ఏంటి? హీఈస్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఇన్ వ్యాకరణం. శైలజ గారు కూడా అదే మాట చెప్పారు. ఆయన ఆల్రెడీ వ్యాకరణంలో పర్ఫెక్షన్ వచ్చేసింది ఆయనకి. ఇప్పుడు మళ్ళీ గట్టిగా చదవడంలో అర్థమైందంటే హీఈస్ నాట్ ట్రయింగ్ ఫర్ పర్ఫెక్షన్. నాకు ఇంకా ఏదో మంచిగా నేర్చుకోవాలని చదవడం లేదు ఆయన. ఏం చేస్తున్నాడంటే అలా చదవడం ద్వారా వేరే వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళకి నేర్పించి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వయసులో ఇంకా ఎన్నాళ్ళు నువ్వు సంపాదిస్తావు అని అన్నాడు. ఓకే, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు దీని మీద నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆలోచించి జవాబులు చెప్పండి. ఇది దేన్ని వ్యతిరేకిస్తోంది? హిందూ ధర్మంలో దేన్ని వ్యతిరేకిస్తోంది? ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు మాత్రమే మాట్లాడండి. దేన్ని వ్యతిరేకిస్తుంది? హిందూ ధర్మంలో దేన్ని వ్యతిరేకిస్తుంది? రాజనీ గారు చెప్పండి. మనకి 4 ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. సో అతని ఏజ్ని బట్టి అతను వానప్రస్థంలోనో సన్యాసంలోనో ఉండాలి. ఇంకా ధనార్జన అంటే ఇంకా లౌకిక విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆయన ఆత్మజ్ఞానమనో లేకపోతే సాధన వైపు అంటే చేంజ్ అవ్వకుండా ఇంకా ఈ లౌకిక విషయాల్లోనే ఉన్నాడు అని సూచిస్తుంది. ఎక్సెప్షనల్. ఇంకెవరైనా ఆవిడ చెప్పిన దాన్ని ఇంకా అంటే ఆవిడ మొత్తం చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్. హరిత చెప్పండి. తను చెప్పింది ఒక పాయింట్. ఇంకా పురుషార్థాలు అని మనకు ఉన్నాయి కదా, వాటిని కూడా ఫాలో అవ్వాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అవన్నీ ఆయన ఏజ్ కు ఈ 3 అయిపోయాయి, మిగిలింది మోక్షమే కదా. అందుకు ఈ భగవద్గీత ప్రకారం తను చెప్పింది కూడా వానప్రస్థము, సన్యాసం ఆశ్రమాలు పాటించాలి కదా, ఇంకా ఈ ఏజ్ లో అవసరం లేదు అని చెప్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ అని. మాధవి మేడం చెప్పండి. ఒక్క నిమిషం సార్.
పర్వాలేదు ఎక్కగలేదు, చెప్పండి. చెప్పండి, ఇంకా ఏం తొందర లేదు. ఇవాళ మీ అండర్స్టాండింగు మీరు ఇంత కరెక్ట్గా చెప్తుంటే నన్ను ఏడిపించేటట్టు నాకు ఇవాళ ఫైనల్లీ మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా చెప్పి నన్ను ఏడిపిస్తారు. ఓకే, సో ఎంత బాగా చెప్తున్నారంటే ఇక్కడ ధనార్జన ఇప్పుడు అనేది ఎక్కడ వయస్సు అయిపోయింది, ఈ వయసులో నువ్వు ధనం సంపాదించి ప్రయోజనం లేదు, నీ జతలో ఇది ధనం రాదు, ఏమున్నా నువ్వు దేవుణ్ణి స్మరించు అని ఆ శ్లోకం అర్థం సార్. కరెక్ట్. అది హిందూ ధర్మంలో దేన్ని వ్యతిరేకిస్తుందని చెప్పారు రజని మేడము, తర్వాత హరిత, ప్రసన్న చెప్తారా? ఆశ్రమాలు సార్, చతుర్వర్ణ ఆశ్రమాలు సార్. వెరీ గుడ్. చతుర్వర్ణ ఆశ్రమాలు. ఇంకొకటి కూడా చెప్పారు, ఏంటి మన హరిత చెప్పారు. వైరాగ్యం సార్. ఓకే పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు కరెక్ట్. ఒక్క నిమిషం ప్రసన్న గారు చెప్పండి. ఇప్పుడు హరిత గారు ఏం చెప్పారు? ప్రసన్న గారు లేదు సార్ వాళ్ళు చెప్పిందే కానీ హిందూ ధర్మంలో దేన్ని వ్యతిరేకిస్తుంది అన్నప్పుడు మనం హిందూ ధర్మంలో మనం 4 ఏదైతే ఉందో చతుర్వర్ణాలలో ధర్మార్థక మోక్షాలలో మనం ధర్మము మరియు ఈ మోక్షం గురించి పట్టించుకోవట్లేదు అని వెరీ గుడ్. ఒక్కరు కూడా తప్పు చెప్పలేదు, అన్నట్టుగా అనిపించింది. ఒక్కరు కూడా తప్పు చెప్పలేదు, అందరూ కరెక్ట్ చెప్పారు. మీరు చెప్పిందే నేను చెప్పాల్సింది ప్రత్యేకంగా ఏం లేదు. ఏంటంటే హిందూ ధర్మము మనని ఫస్ట్ హిందూ ధర్మం అంటే ఏంటి అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, అడగగానే మీరు వాళ్ళకి ఏం చెప్పాలి? హిందూ ధర్మం అంటే గుర్తుంచుకోండి, ఎవరైనా ఇప్పుడు మీరు హిందువులు కదా, మీరు హిందూ ధర్మం బేసిక్స్ చెప్పాలి కదా. సో మీరు హిందూ ధర్మం అంటే ఏంటి అనగానే మీరు ఏం చెప్తారంటే 4 వర్ణాలు 4 పురుషార్థాలు అని చెప్పండి. ఓకేనా? ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరు అడిగినా ఏది అడిగినా, ఎందుకంటే ఇన్నాళ్ళు నా దగ్గర నేర్చుకుంటాను కదా 4-5 ఇయర్స్గా, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఈ 4-5 ఏళ్లలో కూడా నేను ఒక్క కొత్త విషయం చెప్పలే, మీకు తెలిసిన విషయాలే అన్నీ సమాహారం చేసి ఒక లైన్లో సీక్వెన్స్గా చెప్తున్నాను అంతే. ఒక్కసారి జాగ్రత్తగా విందాం. మళ్ళీ మీరు చెప్పినవే చెప్తాను, నేనేమి కొత్తది చెప్పను. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజన్ వస్తే వెంటనే ఆపేసేయండి, స్టాప్ ఇట్ దెన్ అండ్ దేర్ ఓన్లీ. ఓకే, హిందూ ధర్మం ఏం చెప్తుందంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము 25 ఏళ్ళు, అర్ధకామాలకు ఒక 25 ఏళ్ళు, మోక్షానికి 50 ఏళ్ళు. సో ధర్మము, మోక్షము ఇది 75 ఏళ్ళు మన జీవితంలో ఉంటుంది. అర్ధకామాలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి ఒక 25-30 ఏళ్ల పాటు మనం, అంటే సుమారుగా 55-60 ఏళ్ళు వచ్చే వరకు కూడా మనము వాటిని తెలుసుకోవచ్చు. ఇవి సాధించడం కోసమని, అంటే ప్రతి ఒక్కడు కూడా 4 పురుషార్థాలు సాధించాలి. సార్ అదెట్లా సార్ అంటే, మీరు ఇప్పుడు ఇంటికి వచ్చిన బ్రాహ్మణ్స్ మిమ్మల్ని ఏమని ఆశీర్వదిస్తారు చెప్పండి? చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటారు. ఎవరు కూడా మీ కార్లు కొనుక్కోవాలి సిద్ధ్యర్థం అని అనరు. ఎవడు మీకు 4 పురుషార్థాలు కావాలి, మీకు బంగళాలు ప్రాప్యార్థం, మీకు కార్లు ప్రాప్యార్థం అని అనరు. అది కూడా అంటారు, మనో కామ్యార్థ సిద్ధ్యార్థం అంటారు, అది వేరే సంగతి. కొద్దిగా ఇక్కడ ఫోకస్ చేసి వినండి. మీరు చెప్పిన మాటలే చెప్తున్నా. ఏమంటున్నారు? ఈ 4 సాధించాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 ఖచ్చితంగా సాధించి తీరవలసిందే. 4 సాధించాలి అంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఏదైతే రజని గారు తర్వాత హరిత చెప్పారో వీరిద్దరూ చెప్పినట్టుగా అవి మనకు ముఖ్యమైనటువంటివి. హిందూ ధర్మం అంటే ఏంటి అంటే ముందు ఇవి చెప్పండి. ఎలా ప్రూఫ్ ఏంటి సార్? హిందూ ధర్మం అదే చెప్పిందని ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు జవాబు చెప్పండి. హిందూ ధర్మం అదే చెప్పిందని మీకు ఎక్కడ చెప్పారు? ఎందులో చెప్పారు? వేదాల్లో. వెరీ గుడ్. మాధవి చెప్పండి ఎక్కడ వేదాల్లో ఎక్కడ చెప్పారు? ఓకే, ఇంకెవరన్నా చెప్పగలరా? ఉపనిషత్తుల్లో చెప్పారు. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? సంహితం, బ్రాహ్మణము, ఆరణ్యకము, అట్లా ఉపనిషత్తులు అలా 4గా వచ్చాయి కదా సార్, 4 వేదాలు. వెరీ గుడ్. వేదాంతం వెరీ గుడ్. దాన్ని బట్టి ఆరణ్యకంలో ఒక 2 ఇదవుతాయి. చివరికి వచ్చేటప్పటికి ఉపనిషత్తుల భాగం కూడా కలుస్తుంది. ఉపనిషత్తుల్లో జ్ఞానాన్ని ఈ 3 కర్మకాండాలని తెలియజేస్తాయి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మీరు రజనీ గారు ఇద్దరు కంబైన్డ్గా చెప్పారు అండ్ మీరు ఫుల్గా మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చెప్పారు. వేదాలు మనకి జ్ఞానం అంతా చెప్పింది వేదాలు తప్ప హిందూ ధర్మంలో వేదిక లేదు. మన హిందూ ధర్మం యొక్క మొదటి పేరు ఏంటంటే వైదిక ధర్మము. ఏంటి చెప్పండి అందరూ ఒకసారి, మన మతం పేరేంటి? వైదిక ధర్మం. వెరీ గుడ్.
వైదిక ధర్మము, వైదిక మతము, వేదములను పాటించే మతము. మన మతం పేరేంటి? వేదములను పాటించే మతము. మీరు భజగోవిందం ద్వారా ఎన్ని విషయాలు నేర్చుకుంటారంటే జీవితంలో అన్ని సాధించగలుగుతారు. గుర్తుంచుకోండి. ఈ ఒక్క 10 క్లాసులు అవుతాయేమో మ్యాక్సిమం, 10-15 చెప్పలేము, మనం కొద్దిగా స్లోగా వెళ్తాం కాబట్టి. ఎప్పుడైనా మీకు నేను చాలా స్లోగా వెళ్తున్నాను అన్నప్పుడు అందరూ చెప్పండి. మీరు ఏమంటారంటే సార్ మీరు చాలా స్లోగా చెప్తున్నారు సార్, కొద్దిగా స్పీడ్ పెంచండి అని చెప్పండి. సార్ చాలా స్లో అయింది, చాలా స్పీడ్ పెంచండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి, రాజధాని కానీ వందే భారత్ కానీ అంటే అప్పుడు స్పీడ్ పెంచుదాం. అప్పటి వరకు కొద్దిగా స్లోగానే వెళ్దాం అర్థమయ్యేదాకా. వేదాల లోపల మన మతం పేరు వేదాల మతము. మన మతం పేరేంటి? వేదాల మతము. వేదాలు తప్ప మనకు వేరేవి లేవు. హిందూ అనేది తర్వాత వచ్చిన పేరు, కానీ మనకు ఉన్నటువంటి అసలు పేరు ఏంటంటే వేదాల మతం. వేదాల మతంని వైదిక మతము అంటారు. కాబట్టి వేదాలలో ఉన్నదే మనకు ప్రామాణికం. ఇంకా మిగతావన్నీ ప్రామాణికాలు కాదా అంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పురాణాల్లో ఉన్నది అంటే పురాణాలు ఎవరెవరు రాశారో తెలియదు. లక్కీగా ఏమైందంటే వేదాలు ఎవరు నేను రాశానని క్లెయిమ్ చేయలేదు, అపౌరుషేయాలు. కాబట్టి అట్లీస్ట్ వేదాల లోపల ఇంకా పొల్యూట్ అవ్వలేదు, కాబట్టి వేదాలు పర్వాలేదు. పురాణాలు చూసుకుంటే ఒక 3-4 పురాణాలు తప్ప మిగతా వాటిలో పొల్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అనిపిస్తుంది. కాబట్టి వేదాలు పురాణాలు తీసుకున్న తర్వాత కావ్యాలు, రామాయణ మహాభారతాలు. ఎవరైనా మీకు హిందూ ధర్మం అంటే ఏంటి అంటే 1 వేదములు, ఇలా చేయలేపండి, ఇలా చేయలేపకుండా అనొద్దు, వేదములు అనాలి. రెండవది ఏంటి అంటే ఈ చేయలేపండి, పురాణములు. ముందు వేదములు, తర్వాత పురాణములు, ఇలా రెండో చెయ్యి. తర్వాత మూడోది ఏంటంటే కావ్యములు. కావ్యములు ఎందుకు ఇలా 2 లేపాము? ఒక సైడ్ రామాయణము, ఒక సైడ్ మహాభారతం. ఈ 3 లేయర్స్. ఎవరైనా ఈ 3 లేయర్స్ ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు మాత్రమే చెప్పండి, ఏంటి 3 పుస్తకాలు ముఖ్యమైనవి హిందూ మతంలో, వైదిక మతంలో? వేదములు, పురాణము, ఒక్క నిమిషం. కావ్యంలో రామాయణము, మహాభారతం ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు శ్రీపాద రామలక్ష్మి గారు, తర్వాత అనురాధ గారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మన ధర్మం పేరు ఫస్ట్ చెప్పండి. మన ధర్మం పేరు ఏంటి? హిందూ ధర్మం. ఎవరు చెప్తున్నారు? వైదిక ధర్మం. ఇందులో ఉన్నటువంటి 3 లేయర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు లేదా కావ్యాలు. ఇతిహాసము అంటే రామాయణం, మహాభారతం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అనే దాన్ని ఇతిహాసము అంటారు. వెరీ గుడ్, అందరూ కూడా చక్కగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ 3 లేయర్స్లో ఫస్ట్ లేయర్ని గ్యారంటీగా నమ్మచ్చు, ఎందుకంటే అది వేదము. ఇంకా అది వేదం అంటే ఏంటి? వేదం అంటే నేర్చుకోవడము అని మీనింగ్ అన్నమాట. వేదము అంటే జ్ఞానము. మీరు శ్లోకాలలో వాటిలో విద్, అవిద్ ఇలా నేర్చుకుంటూ ఉంటారు. విద్, అవిద్ ఇలా అంటే ఏంటంటే నేర్చుకోవడము అనేటటువంటి మీనింగ్ అన్నమాట. విద్య అని వస్తుంది కదా, విద్య అంటే చదువు, జ్ఞానము. వేదం అంటే జ్ఞానము, వేదం అంటే విద్య, వేదం అంటే దేవుడిచ్చింది. రివర్స్ చేయండి, వేదంని రివర్స్ చేస్తే దేవుడిచ్చినటువంటిది వేదము. సో కాబట్టి ఏమైంది? దేవుడిచ్చిన వేదం ఏదైతే ఉందో ఇది మాత్రమే మనకు ప్రామాణికము. వేదములలోంచి వేదవ్యాసుడు మనకి ఏం చేశాడంటే పురాణాలుగా అందించాడు, అది సెకండ్ లేయరు. థర్డ్ లేయర్ వచ్చేసరికి ఏమైందంటే కావ్యాలు, రామాయణ మహాభారతాలు. ఇప్పుడు రామాయణము సరే, రామాయణంలో కూడా ఉత్తర రామాయణము ఖచ్చితంగా వాల్మీకి రాయలేదు అని చెప్పేసి కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ ప్రకారం తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఏమైందంటే గీతా ప్రెస్ వాళ్ళు హిందువులందరినీ యునైట్ చేయడం కోసం అని చెప్పి ఉత్తర రామాయణంను కూడా వాల్మీకి రామాయణంలో చేర్చి మనకేదైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒరిజినల్ రామాయణం ఏదైతే గీతా ప్రెస్ నుంచి ఉందో అందులోపల ఉత్తర రామాయణాన్ని కూడా యాడ్ చేసేసారు. ఓకే, హౌఎవర్ ఉత్తర రామాయణం ఉన్నట్టు మనకు అనిపించదు. ఉత్తర రామాయణంలో ఎన్నో దోషాలు ఉన్నాయి, ఇవి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. చాలా దోషాలు ఉన్నాయి, అవి మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనకు అది మన టాపిక్కి సంబంధం లేదు. నౌ కమింగ్ టు మహాభారతం వచ్చేసరికి ఏమైందంటే 8000 శ్లోకాలతో ఆయన జయకావ్యం అని చెప్పి రాశారు. మొదటి కావ్యం పేరేంటి? జయకావ్యం. ఈ జయకావ్యము ఆయన తర్వాత ఏమైందంటే ఆయన శిష్యుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు ఏమైందంటే ఆయన జనమేజయుడు మాటకి ఈయన చెప్తుంటే మీ గురువుగారు ఇంకేం చెప్పారు అని అడుగుతూ ఉంటే ఈయన వైశంపాయనుడు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయి 24,000 శ్లోకాలకి 3 రెట్లు పెంచాడు. 24,000 శ్లోకాలు అయ్యాయి. తర్వాత ఏమైంది? నైమిషారణ్యం లోపల ఇప్పుడు ఈ రోజుల్లో మన శౌనకాది మునులు, ఋషి శునక్ యొక్క కుమారుడైనటువంటి శౌనకుడు, ఆయన మిగతా సూత మహాముని వీళ్ళందరి దగ్గర ఏమని నేర్చుకున్నారు? అన్ని పురాణాలు అన్నీ చెప్పించుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? సూత మహాముని వీళ్ళు ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ పోతున్నారు, ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా సత్రాయాగాలు. సత్రాయాగం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? 88,000 మంది ఋషులు
1000 సంవత్సరాలు ఆ యాగం చేస్తారు. వండర్ఫుల్ వండర్ఫుల్ మాధవి, వండర్ఫుల్. సో ఇలాగా 88,000 మంది ఋషులు వీళ్ళందరూ కలిసి 1000 సంవత్సరాలు చేస్తారు. 1000 నుంచి 12,000 సంవత్సరాల పాటు చేస్తారు. మరి బోల్డ్ అంత సమయం ఉంది. అందుకని చెప్పేసి ఈ సూత మహాముని కుమారుడు రోమహర్షణుడి యొక్క కుమారుడు రోమహర్షణుడు ఆయనతోటి ఏం చేశారంటే చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అనేసరికి ఆయన కాస్త దాన్ని 1,00,000 శ్లోకాల గ్రంథంగా చేసేశారు. ఇప్పుడు మనకు ప్రస్తుతం అవైలబుల్ అయినటువంటి మహాభారతం ఏదైతే ఉందో ఇది 1,00,000 శ్లోకాలు. అయితే ఇది మాత్రము కల్మషము అయినట్టుగా అనిపించదు. ఎందుకోసం అంటే ఇది చెప్పింది కూడా ఎవరు, కథని ఎక్స్పాన్షన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఎడిషనల్ డీటెయిల్స్. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను మీకు ఫోర్త్ లేయర్ నేను చెప్తున్నాను మీకు మహాభారతం చెప్తున్నప్పుడు అందులో ఒక కథ రాగానే సార్ దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే నేనేం చేస్తాను, కథకు సంబంధించిందే చెప్తాను. ఒకవేళ నేను కనుక రేపు మహాభారతం రాస్తే ఇంకొక 10,000 శ్లోకాలు పెరుగుతాయి. అప్పుడు మీరు అందరూ అంటారు సార్ మీరు చెప్తే 10,000 పెరగవు సార్, 1,00,000 పెరుగుతాయి, మీరు చాలా స్లోగా చెప్తారు సార్. అవునా కదా అంటారా లేదా చెప్పండి. 1,00,000 శ్లోకాలు 2,00,000 చేస్తాం మనం. సో 2,00,000. ఇప్పుడు మీకు చక్కగా ఏమర్థమైంది, మనము ఒక గొప్ప ధర్మంలో ఉన్నామని, ఈ ధర్మంలో మనకు ధర్మము మోక్షము అనేటటువంటివి ముఖ్యమని, ఈ ధర్మమును మోక్షమును ఇప్పుడు ఏమంటారో చెప్పండి. ఇప్పుడు మన ప్రామాణిక గ్రంథాలు తెలిసాయి, ఇందులో వేదాలు ముఖ్యమని, ఈ వేదాల లోపల మొదటి భాగంని బ్రాహ్మణము, తర్వాతనేమో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత మనకేదైతే ఉంటుందో ఇది మనకు ధర్మం నేర్పిస్తుందని, తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణము ఏదైతే ఉందో అది అర్థము కామము కొంత నేర్పిస్తుందని, తర్వాత వచ్చినటువంటి అరణ్యకంలో కొంత కామము కామం అంటే మీరు చెడ్డార్థం తీసుకోకండి, కామము అంటే బంగ్లాలు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం. నెక్స్ట్ అరణ్యకంలో వచ్చేసరికి ఏంటంటే కొంత వానప్రస్థము, చివరిగా ఉపనిషత్తు సన్యాసం గురించి చెప్తుంది. చూసారా, హిందూ ధర్మం అంతా కూడా ఈ 4పైనే ఆధారపడి ఉంది. ఇదంతా మీరు ఆల్రెడీ చెప్పారు, మీరందరూ చెప్పిందాన్ని మళ్ళీ చెప్తున్నాను నేను, అంతే ఏం లేదు. మీరందరూ చాలా చక్కగా వింటున్నారని అర్థమైంది వాళ్ళ నాకు. అంతా అయ్యేసరికి వాళ్ళని ఏడుస్తూ వెళ్తా, ఇంత బాగా చెప్తున్నారు ఏంటి మీరు అని చెప్పి మంచిగా అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ ఏంటి, భజగోవిందం ఎందుకు అంటున్నానంటే ఆయన బాబు నువ్వు దేవుడి కోసమని సమయం కేటాయించకపోతే ఎలాగా, మనకు కావాల్సింది దేవుడి యొక్క మనకు రూపము, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా వయసుకు తగ్గట్టుగా కనుక నువ్వు బిహేవ్ చేయకపోతే జీవితంలో ఏమి సాధిస్తావు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతమంది వానప్రస్థంలోకి వచ్చుంటారు ఇప్పుడు చెప్పండి ఎవరైనా. 2వ శ్లోకంలోకి వెళ్ళే ముందు మూఢజహీహితనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం. ఒరే ధన ఆగమ తృష్ణ, ఇక్కడ డబ్బు సంపాదించడము తప్పు. ఇప్పుడు దీని మీద ఎవరైనా జవాబు చెప్పండి. ఇక్కడ నుంచి అనాలిసిస్, 2వ శ్లోకాన్ని అనాలిసిస్ చేద్దాం. మీ అభిప్రాయాలు చెప్పండి. ధనం సంపాదించడము తప్పు, చెప్పండి, జవాబు చెప్పండి. లక్ష్మీ దేశపాలం గారు, తర్వాత కనక మహాలక్ష్మి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. లక్ష్మీ దేశపాలం గారు, కనక మహాలక్ష్మి గారు చెప్పండి. ధనం సంపాదించాలి సార్, కానీ బ్రతకటానికి కావలసినంత మనం జీవనం గడపాలి కాబట్టి దానికి కావాల్సినంత ధనం మాత్రం ధర్మంతో సంపాదించుకున్నదే మనం వాడుకోవాలి. ఓకే, కనక మహాలక్ష్మి గారు. డబ్బు దుఃఖాన్ని కలిగిస్తుంది సార్, అవసరానికి తగినట్లే సంపాదించుకోవాలి. అంటే డబ్బు చెడ్డది అంటారా? కొంతవరకు మనకి అవసరం ఉన్నది, అవసరం వరకు ఉంచుకోవాలి, కానీ ఎక్కువగా ఆ డబ్బే ధ్యేయంగా ఉండకూడదు. ఓకే, అది నాకు డబ్బు ఎంత అవసరమో అనేది ఎలా తెలుస్తుంది, ఎవరైనా చెప్పగలరా? మీరిద్దరూ ఆగండి, ఇంకెవరైనా థర్డ్ పర్సన్కి అవకాశం ఇద్దాం. ఒక నిమిషం మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. సౌజన్య ఆదిలక్ష్మి గారు చెప్పండి. అవసరానికి మించిన ధనము దుఃఖానికి హేతు. అయితే వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ మనోళ్ళకు మనవరాళ్ళ కొరకు సంపాదించకూడదు, వచ్చే తరాల కొరకు చేసుకోవాలి. సౌజన్య గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. అదే సార్ ఆయన గారు చెప్పింది, మన జనరేషన్ వరకు చూసుకోవాలి, తర్వాత మనవరాళ్ళకి ముని మనవరాళ్ళకి వాళ్ళ కోసం వాళ్ళకి ఆస్తులు సంపాదించడం కోసం వాళ్ళు సుఖంగా ఉంచడం కోసం అవన్నీ ఆలోచించకుండా
మన పిల్లల్ని ఒక మంచి రూట్ కల్పించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేయటం, అంతవరకు సంపాదించడం ధర్మము. ఎక్కువగా కూడబెట్టవద్దు. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఇప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఎవరు కాకుండా కొత్త వాళ్ళు ప్రయత్నం చేయండి. ధనము మన ఎంతసేపు సంపాదించాలి? ఇప్పుడు రోజులోన 24 గంటలు ఉన్నాయి. ఎంతసేపు నేను సంపాదిస్తే బెటర్ అంటారు? ఓకే, ఎంతసేపు అప్రాక్సిమేట్గా అంటే మీరు సార్ 2 గంటలు 3 అలా కాకుండా సుమారుగా రోజులో ఎంత శాతం సమయాన్ని నేను డబ్బు సంపాదించడం కోసం కేటాయించాలి, మిగతా సమయాన్ని వేటిపైన కేటాయించాలి? ఇంకెవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సుగుణ గారు చెప్పండి. సుగుణ గారు తర్వాత సునీత గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. సుగుణ గారు. డబ్బు సంపాదించడానికి లిమిట్ అనేది ఏమీ లేదు సార్. ఒక్కో పనికి ఒక్కో రకంగా వస్తుంది ఆదాయం. కరెక్ట్. వాళ్ళ కుటుంబ ఖర్చులకి, అవసరాలకి, మరలా ఏదన్నా బాగలేకపోతే కొంచెం ఉండాలి కదా మన చేతిలో. అవును, అంతవరకు అవసరం. కానీ సంపాదిస్తా పోతే ఆశకు అంతుంటది సార్. 10 కోట్లోడు 100 అంటాడు, 100 1000 అనుకుంటాడు. ఆ సంపాదించాక భార్యా పిల్లలు ఖర్చు పెడతారు తప్పితే వీళ్ళు చెప్పుకోవడానికి నా భార్యా పిల్లలు. ఓకే, మరి ఎలాగా? నేను ఎక్కడ ఆపుకోవాలో నాకు తెలిసేది ఎలాగంటారు? ఎలా అంటే అది అనుకోవాలిగా వాళ్ళకి ఉండాలి గురుగారు. మాధవి సామవేదం గారు చెప్పండి. అవసరానికి ఒక తృప్తి అనేది ఉండాలి. ఎక్కడ తృప్తి ఒక్క నిమిషం ప్లీజ్. అంటే ముగ్గురు మాట్లాడితే నాకు వినిపించదు కదా. మాధవి గారిని మాట్లాడండి. మాధవి సామవేదం గారు మాట్లాడండి. సార్ ఇది పోటీ ప్రపంచం కదా, ఒక తృప్తి అనేది ఉండాలండి. ఓకే, తృప్తి లేకపోతే దానికి ఇంకా అంతు అనేది ఉండదు. ఓకే. ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు ఒక్క నిమిషం. ఇప్పుడు 5 మాట్లాడుతున్నారు కదా. సునీత మేడం మాట్లాడండి, తర్వాత హైమామూర్తి గారు మాట్లాడండి. డబ్బుని సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలనే ఆశ పుడుతుంది కానీ ఎక్కడ కట్టడి చేయలేము సార్. అది వెరీ గుడ్. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. కంటిన్యూ చేయండి. సునీత గారు, మిగతా వాళ్ళందరూ మ్యూట్లోకి వెళ్ళండి. మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. వేణుగోపాల్ గారు మ్యూట్లో పెట్టుకోండి. రిక్వెస్ట్ మ్యూట్లో పెట్టుకోండి. సునీత గారు మాట్లాడాక మాట్లాడండి. సునీత గారు మాట్లాడాక హైమామూర్తి గారు మాట్లాడాక వేణుగోపాల్ గారు మాట్లాడండి. సునీత మేడం మాట్లాడండి. డబ్బుని సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలి అన్న ఆశ పుడుతుంది కానీ కంట్రోల్ చేయడం చాలా వరకు మనలోనే ఉంటుంది సార్. అది ఓకే, మనం వచ్చిన దాన్ని తృప్తి చెందాలి కానీ అంత కంట్రోల్ గా ఉండడం చాలా కష్టం, చాలా తక్కువ కూడా సార్. ఓకే, మరి దానికి మనం భగవద్గీత, ఇప్పుడు సునీత గారు అయిపోయారు కదా. నెక్స్ట్ ఎవరని చెప్పాను, హైమామూర్తి గారు చెప్తారా? భగవద్గీతలో ఒక శ్లోకంలో మనం తెలుసుకున్నాం ఎంత కావాలో అంతే సంపాదించుకోవాలని. ఆ శ్లోకం యొక్క అర్థం చెప్పగలరా? ఆ న్యాయం గురించి చెప్పగలరా హైమామూర్తి గారు? జ్ఞాపకం ఉందా? అజగర న్యాయము, మధుకర న్యాయము. ఇప్పుడు ఎవరైనా మాట్లాడని వాళ్ళు, ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఒకసారి అజగర న్యాయము, మధుకర న్యాయం గురించి చెప్పండి. అజగర న్యాయం అంటే కొండ చిలువ దాని దగ్గరికి వచ్చిన దాన్ని మాత్రమే తీసుకుంటుంది. మధుకర న్యాయం అంటే తేలికగా అన్ని పువ్వుల్లో నుంచి మకరందాన్ని తీసుకుంటుంది కానీ ఆ దాన్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, వెరీ గుడ్, బాగుంది. పద్మప్రియ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్తారంటే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. ఏంటంటే, డబ్బు సంపాదించడం అనేటటువంటిది ఎంత అవసరమో నాకు తెలియదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే సంపాదించడానికి ముందు వెళ్ళిపోతూ ఉన్న తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది? నేను డబ్బు సంపాదిస్తూ ఉంటాను. చెప్పలేను కానీ నా వరకు మాత్రం భగవద్గీత చదివిన తర్వాత ఇంత అవసరము, ఇంతే ఉండాలి, ఇంతకంటే అవసరం లేదు అని నేను ఒక గీత కూర్చున్నాను. సో అంతకంటే వచ్చినా కూడా నేను దాని జోలికి వెళ్ళను. అది నా కాన్సెప్ట్ బేసికల్లీ. కాకపోతే ప్రజలు ఎలా ఉన్నారంటే ఎంత వచ్చిందో దండుకోవాలి అన్న దశలో ఉన్నారు ప్రాక్టికల్ గా చెప్పాలంటే. బట్ ఐ హావ్ ఆల్రెడీ టేకన్ అప్ సీరియస్లీ. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి అంటే నేను మా ఆయన అంతవరకే, మా పిల్లలు ఆల్రెడీ చేస్తారు. సో వాళ్ళతో మాకు సంబంధం లేదు.
ఓకే, అయితే ఎంత ఎంత వేణుగోపాల్ గారు చెప్పండి. సంపాదిస్తూ ఉండిపోతే అనుభవించడానికి టైమే ఉండదు సార్. ఆ సంపాదనలోనే ఉండిపోతాడు వాడు. పాపం సంపాదిస్తున్న వాళ్ళు ఇంకా ఇంకా సంపాదిస్తాడు కానీ రైట్, పాపం కరెక్ట్ అనుభవించడానికి అసలు కరెక్ట్. ఉండదు. వేణుగోపాల్ గారు, too late. ఎస్ Too late. ఎస్ వేణుగోపాల్ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ చెప్పండి. సంపాదించండి కానీ దాన ధర్మాలు, బీదలకు అన్నదానము, బట్టలు, ఇంకోటి మర్చిపోతుంది. ఎందుకంటే దైవ సేవ కిందికి అవుతుంది. అది సంపాదించిన శక్తి ఉన్నప్పుడే దానిలో కొంత భాగం, అంటే మనం 100 రూపాయలు సంపాదిస్తే 20% వాళ్ళకి ఇవ్వాలి. అదో ధర్మం. ఓకే, వండర్ఫుల్. సరే, నమస్తే. జై శ్రీకృష్ణ చెప్పండి. ఉమాదేవి గారు చెప్పండి. మన కాడికి మనం పెట్టుకోవాలి. రైట్ ఉమాదేవి గారు చెప్పండి. కానీ సబ్జెక్ట్ సంబంధించిన మ్యాటర్ అయితే కొంచెం తక్కువ సార్. అంటే సంపాదన ఎక్కువ అక్కర్లేదు, మనకు అక్కర్లేదు సార్. కానీ అంటే పెళ్లి సంబంధాలకైతే సంపాదన లేకపోతే వీళ్ళకి లేదా పిల్లల సంబంధాలే రావట్లేదు సార్. అవును మా ప్రాబ్లం అవును, అంటే సంపాదించకూడదు అని మనం అనట్లేదు కదా. ధర్మబద్ధంగా సంపాదించేటటువంటి ప్రతి డబ్బుని కూడా సంపాదిస్తాం మనం, తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ దీని సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుందాం మనం. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ వస్తున్నాయంటే, ఇప్పుడు మొదటి నుంచి కూడా మనం భజగోవిందంలో తెలుసుకునేది ఏంటంటే దురాశతో మనం ముందుకు వెళ్ళకూడదు అనేటటువంటిది ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంటే ఎలాగా, ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు మనం సార్ కబీర్ దోహా కూడా ఉన్నది కదా సార్. కబీర్ దోహా కూడా ఉన్నది కదా. సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమావు మే బి భూకా నా రహూ సాధు నా భూకా జాయ్ కదా. కబీర్ కూడా అదే చెప్తాడు కదా, ఎంత కావాలో అంత మనం తినగలగాలి, మన అతిథులకి పెట్టగలగాలి. కరెక్ట్. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు ఒక్కసారి అందరూ ఆగండి, నేను కొద్దిగా మాట్లాడతాను. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి ప్లీజ్. అందరూ ఒకసారి మ్యూట్లోకి వెళ్ళండి. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నంత లోపల ఎక్కడా కూడా డబ్బు చెడ్డది అని చెప్పలేదు, డబ్బు సంపాదించకూడదు అన్న విషయం చెప్పలేదు. ధర్మబద్ధంగా నువ్వు డబ్బు సంపాదించడము ఏ వయసులో ఎంత డబ్బు సంపాదించడో అంతవరకు అవసరం. అయితే ఇందాక నేను ఒక మాట అన్నాను, దానికి ఎవరు జవాబు చెప్పలేదు. ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ధనం సంపాదించడంలో సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం ముందు మనం. ఓకేనా, అది అర్థం చేసుకున్నాక తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి డబ్బు సంపాదించడంలో అంటే ఏమంటారంటే, ఈయన డబ్బు సంపాదించకూడదు అని చెప్పడం లేదు, నియంత్రణలో సంపాదించాలి. నియంత్రణలో సంపాదించాలంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 గంటలు పని చేస్తే నాకు ఇంత వచ్చిందంటే 16 గంటలు పని చేస్తే ఎంత వస్తుంది అని వెళ్తాను. ఒక రోజు, 2 రోజు, 3 రోజు, ఆ తర్వాత ఏమవుతుంది, మనం లీవ్ తీసుకోవాలి, ఫ్యామిలీతో తిరగాలి, సరదాగా వెకేషన్స్కి వెళ్ళాలి, ఇవన్నీ అనుకోము. ఎవరినైనా చూడండి, మీ మిత్రులలో వీళ్ళలో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారా, లేకపోతే దేశంలో అన్ని చూడడానికి వెళ్ళారా, ఇవన్నీ అడగండి. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు, లేదు ఎప్పుడో ఒకసారి తిరుపతికి వెళ్తాము, ఒక రోజు లీవ్ తీసుకుని తిరుపతికి వెళ్తాము, ఒక రోజు లీవ్ తీసుకొని శ్రీశైలంకి వెళ్తాము, ఒక రోజు లీవ్ తీసుకుని షిరిడికి వెళ్తాం అంటారు. ఇప్పుడు ఇది మనలో ఉన్న వారినే చూడండి. సంవత్సరానికి నేను జనరల్గా ఎప్పటి నుంచో చేస్తున్నది ఏంటంటే 3 వెకేషన్స్ పెద్దవి తీసుకోవాలి, చిన్నవి మీ ఇష్టం. ఏంటి, ఫిబ్రవరిలో ఒక 7 నుంచి 8 రోజుల పాటు, ఓకే. తర్వాత మే జూన్ టైం లోపల పిల్లలకు హాలిడేస్ ఉన్న టైంలో కానీ, మనకు కాస్త ప్రశాంతంగా ఉన్న టైంలో కానీ ఒక 15 నుంచి 20 రోజులు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఒక 20 రోజులు. అన్ని లీవులు ఎవరిస్తారు సార్, ఎవరివ్వరు. గవర్నమెంట్ లోపల మీకు 50 లీవులు ఉంటాయి, అన్నీ కలుపుకుని 30 ఎర్న్డ్ లీవ్స్ ఉంటాయి. ఎర్న్డ్ లీవ్స్ మేము వాడము సార్, ఎర్న్డ్ లీవ్స్ అట్లుంటాయి అంతే, అయిపోయింది. ఎర్న్డ్ లీవ్స్ ఎందుకు ఉంచుకుంటారు, ప్రివిలేజ్ లీవ్స్ అది వాళ్ళు అక్యుములేట్ చేసిన తర్వాత వాళ్ళకు మంత్లీ జీతం లాగా వస్తూ ఉంటుంది అందుకోసం ఉంచుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఎర్న్డ్ లీవ్స్ని అసలు వాడుకోరు, ప్రివిలేజ్ లీవ్స్ని వాడుకోరు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఫ్యామిలీతో తిరగరు, మ్యాక్సిమం తిరుపతి వైపు మాత్రం వెళ్ళేసి వస్తారు. కానీ ఒకసారి కనుక మీరు అలవాటు చేసుకుంటే, నేను మా భార్య మా పిల్లలు మేమంతా కూడా దేశం మొత్తం తిరగడానికి మాకు ఎక్కువ సమయం పట్టల. చాలా రాష్ట్రాలని అలా చూడాలని అన్ని రాష్ట్రాలని పేరు కవర్ చేశాం. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ చూద్దాము అనుకున్నాం, అన్నీ కూడా కవర్ చేసుకోగలిగాం. ఇప్పుడేమైంది, నేను చాలా రాష్ట్రాలను 3 సార్లు 4 సార్లు చూడగలిగాను దేశంలో. మరి నేను డబ్బు సంపాదించడం లేదా, నేను కూడా వారానికి 3 రోజులు పనిచేస్తున్నాను, డబ్బు సంపాదించుకుంటున్నాను, ఖర్చు పెడుతున్నాను. నా ఫ్రెండ్ మొన్న నాతో పాటు వచ్చిన ఆయన డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్. ఆయన ఫుల్గా సంపాదించేశాడు. సరిగ్గా ఏప్రిల్ 7th లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 7th కెరియర్లో బ్రేక్ తీసుకున్నాడు. మళ్ళీ ఏప్రిల్ 12th మొన్న, అంటే 1 year 5 days వరకు కూడా ప్రపంచం మొత్తం తిరిగాడు, ఒక 20 దేశాలు తిరిగాడు. ఓకేనా, నాతో పాటు ట్రిప్కి వచ్చాడు, ఇండియాలో ఎవరు చూడనటువంటి ప్లేసెస్కి వెళ్ళాడు, ఇవన్నీ చూశాడు, వచ్చాడు.
మన తనకేమి డబ్బు తక్కువయ్యో ఇదో కాదు, డబ్బు వచ్చినా కూడా నాకు వయసు రాదు, నేను చేయవలసినటువంటి పనులు చేయలేను అని చెప్పి ఆలోచించాలి. దురాశ ఉంటే ఏమవుతుందంటే డబ్బు అక్యుములేషన్ లోపల మనకు సమయం అంతా వెళ్ళిపోతుంది. అలా కూడబెట్టుకోవడంలో సమయం పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనము ఫ్యామిలీకి టైం ఇవ్వము. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమంలో ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాలి, అది మనం ఇవ్వము మొదటిది. రెండోది ఏంటి, దేవుడిని అసలు మర్చిపోము. బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు దేవుడికి ఒక దండం పెడతారు దూరం నుంచి. ఎందుకు, అది కూడా ఏదో పెట్టకపోతే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఒక చిన్న రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కువ సక్సెస్ అవుతారో వాళ్ళు ధర్మానికి అంత దూరంగా ఉంటారు అని చెప్పి ఒక ఫైండింగ్. ఇంకొకటి చెప్తాను, అలా ఉన్న వాళ్ళు కూడా ఏమంటారో తెలుసా, ఎవరండి హిందూవాదులు, అందరూ సమానమే, అన్ని మతాల వాళ్ళు సమానమే, ఎవరు మాట్లాడతారు అట్లాగా అని చెప్పేసి వాళ్ళు ఇంకా మన ధర్మానికి ఇంకా దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి డబ్బుతోటి మనకు ఓవర్గా సంపాదించుకుంటూ పోతూ అదే ధ్యేయంగా వెళ్ళిపోయినప్పుడు ఇటు ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేస్తాం, ఇటు దేశాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, ఇటు ధర్మాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సక్సెస్ అనేది అలవాటైన తర్వాత ఏమవుతుందంటే అవతల వాళ్ళని మోసం చేసైనా సరే మనము సక్సెస్ తెచ్చుకోవాలి అనేటువంటి కోరిక పెరుగుతుంది. ఎందుకంటే ఆశ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఓటమికి మనసు ఒప్పుకోదు. ఎప్పుడైతే మన మనస్సు ఓటమికి ఒప్పుకోదో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళి అది మనం గెలవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏం చేయాలి, ఖచ్చితంగా సంవత్సరానికి 3 నుంచి 4 వెకేషన్స్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఉద్యోగస్తులు కూడాను, ఎవరు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని రోజులు లీవ్ లేదని ఎవరైనా అన్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ప్రైవేట్ జాబ్స్ లోపల ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకోండి, సాటర్డే సండేలు హాలిడేలు ఉంటాయి, 12 రోజుల పాటు 10-12 రోజుల పాటు జనరల్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఇది కాక వాళ్ళకు ప్రివిలేజ్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ ఇవన్నీ కలిపి 25 లీవ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే వాళ్ళకి ఎన్ని ఉన్నాయి లెక్కేసుకోండి. వాళ్ళకి అవకాశం లేదా? 5 రోజులు లీవ్ పెట్టుకుంటే 9 రోజులు కలిసి వస్తుంది. 3 సార్లు 5 రోజులు లీవులు పెట్టుకుంటే 15 45 రోజులు తిరగచ్చు. ఎంతమంది తిరుగుతున్నారు మీరు ఒకసారి చూడండి. అంటే ఒకసారి ఇందులో పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ తిరగాలన్న ఇంట్రెస్ట్ కూడా తెచ్చిపోతుంది. అంటే ధర్మంని గుర్తించాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇదేమో ఒకటేమో రొటీన్ యాంత్రిక జీవితంలో వెళ్ళేవాళ్ళు, కొంతమంది ఏంటి డబ్బు సంపాదిస్తూ బిజినెస్లో వెళ్ళిపోయిన వాళ్ళకి అసలు టైమే ఉండదు, ఫ్యామిలీకి టైం ఉండదు, దేనికి టైం ఉండదు. వాళ్ళు ఎంతసేపు కూడా గొప్ప గెలవాలి, ఇంకోటి గెలవాలి, అందులో వెళ్ళిపోతూ ఉంటారు. అందరికీ తెలిసినటువంటి ఆ కథ, వాడేమంటాడు, ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి నువ్వు ఇదంతా స్థలం నాదే, నువ్వు పరిగెత్తి మళ్ళీ సాయంత్రము సూర్యాస్తమయం అయ్యేసరికి నా దగ్గరికి వచ్చేయి, ఎంత దూరం పరిగెడతావో నువ్వు ఆ స్థలం అంతా నీదే, నేను అదంతా నీకు రాసిచ్చేస్తానంటాడు. అప్పుడు వీడు పరిగెత్తడం మొదలెడతాడు, అలా పరిగెడుతూ ఉంటాడు ఆనందంగా. ఇటు మధ్యలో నదులు వస్తాయి, నదుల్ని కూడా తనలో కలుపుకోవాలని అటువైపు పరిగెడతాడు. ఇటు మధ్యలో తినాలనిపిస్తుంది, అరే ఇప్పుడు తింటే మళ్ళీ నేను ఒక 10 నిమిషాలు లేట్ అవుతున్నాను, మళ్ళీ పరిగెడతాడు. చివరికి 4ంటికి తెలుస్తుంది వాడికి చాలా దూరం పరిగెత్తానని. అప్పుడు తినడానికి ఇది లేదు, ఓపిక కూడా లేదు, వెనక్కి రావాలి. వాడు వెనక్కి వచ్చి చచ్చిపోగానే అప్పుడు అంటాడు అనమాట, ఒక వ్యక్తికి ఎంత స్థలం కావాలి, 6 అడుగులు అంతే, నిన్ను పాతి పెట్టడానికి 6 అడుగులు కావాలి. ఇప్పుడు ఇది కథలాగా తీసుకున్నా ఒకసారి దీంట్లో తత్వం కనుక మనం గుర్తించినట్లయితే మనం జీవితంలో అదే చేస్తున్నాం. డబ్బు సంపాదన తప్పు కాదు, న్యాయబద్ధంగా సంపాదిస్తూ. ఇప్పుడు నువ్వు 8 గంటల్లో 2 లక్షలు సంపాదించే వ్యక్తి అయితే తప్పక సంపాదించు. అంతేగాని నాకు తినడానికి కేవలం 10 రూపాయలే అవసరము కాబట్టి 2 లక్షలు నాకు అవసరం లేదని కాదు. సంపాదించు, దాన్ని ధర్మబద్ధంగా దాన ధర్మాలకు వాటికి వీటికి చేసుకోవచ్చు, పుణ్యకార్యాలకు చేసుకోవచ్చు. ధర్మబద్ధంగా నీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించి, ఆ 8 గంటల సమయం ఏదైతే ఉందో దాన్ని కేటాయించి అందులోపల. కానీ వీడేం చేస్తున్నాడు, తన శక్తికి మించి పరిగెత్తాడు. ఇది మన జీవితాన్ని సూచిస్తుంది. మన గృహస్థాశ్రమంలో ఎంత దూరానికి వెళ్తాము. అలా వెళ్ళడం ద్వారా ఆ దురాశ ఏదైతే ఉందో దురాశ దుఃఖానికి చేడు. డబ్బు సంపాదిస్తే ప్రాబ్లం ఏంటంటే, సంపాదించిన ఎవరో మ్యూట్లో లేరండి, ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. డబ్బు సంపాదించేటప్పుడు ప్రాబ్లము, ఎందుకంటే అలసిపోతూ ఉంటాము, దేనికి ఓపిక ఉండదు, ఏ పని చేయబుద్ధి కాదు, అందరి మీద విసుక్కుంటాము. ఇంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నామో కూడా తెలియకుండా చివరికి ఏమవుతుంది, ఏదో ఒక రోజు ఆయుష్ పోగానే ఏమవుతుంది, అరే నా ఆయుష్ పోయింది కదా అని చెప్పేసి అప్పుడు వాడు మళ్ళీ డబ్బుని పట్టుకెళ్దాము ఇంకో జన్మకు అనుకుంటే వీలవ్వదు కదా. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటంటే ఎంత న్యాయబద్ధంగా ఏ వయసులో ఎంత సంపాదించాలో చక్కగా సంపాదించాలి. ప్రాపర్ ప్లానింగ్గా, వృద్ధాప్యానికి ఎంత కావాలి ఇదంతా కూడా మొదటి నుంచి ప్లానింగ్గా పెట్టుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. చాలామంది మధ్యలో మైక్రో రిటైర్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు నాలాగా 100 మంది ఉన్నారు ఈ రోజుల్లో.
దీన్ని మైక్రో రిటైర్మెంట్. కాబట్టి తప్పు లేదు. అలా అని చెప్పి డబ్బు సంపాదించండి ధర్మబద్ధంగా, ట్యాక్సులు కడుతూ. ₹1 మీరు బ్లాక్ మనీ సంపాదించినా కూడా మీరు దేశద్రోహులనే లెక్క. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదిస్తూ, ధర్మబద్ధంగా అన్ని పనులు చేస్తూ, మీరు కూడా ఎంజాయ్ చేస్తూ, దేశాన్ని, ధర్మాన్ని అన్నిటిని గుర్తిస్తూ కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకోండి. నలంద యూనివర్సిటీకి వెళ్ళి చూడండి, అక్కడి నుంచి గయా వెళ్ళి చూసుకోండి, అక్కడి నుంచి మీరు విష్ణుగయకి వెళ్ళండి, బుద్ధగయ వెళ్ళండి, వారణాసికి వెళ్ళండి. వారణాసి లోపల చూడాల్సినటువంటి ప్లేసెస్ ఇవన్నీ చూశాక మీకు ఎంత ఆనందం అనిపిస్తుందో. అది జీవితం లోపల ఆనందమైన స్మూతెస్ట్ ఆఫ్ స్మూత్ థింగ్స్ని కోల్పోవద్దు. ధనార్జనలో పడి కోల్పోవద్దు. పరిగెత్తి డబ్బు కోసమే డబ్బు కోసం పరిగెత్తు, మళ్ళీ వెనక్కిరా. అంత అలా చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. జీవనం ఎత్తినందుకు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ప్రశ్నించగలుగుతావు నిన్ను నువ్వు, ఎందుకు నేను జీవితము జీవిస్తున్నాను అని చెప్పేసి అప్పుడు కావాల్సినటువంటి గోల్స్ వైపుకి మారే అవకాశం ఉంది. చాలామంది ఏమవుతుంది, బలవంతంగా రిటైర్ అయిపోయిన తర్వాత చలో అందరు వెళ్తున్నారు, ప్రవచనానికి వెళ్దామంటారు, కూర్చుంటారు. అక్కడ ప్రవచనకర్తలు ఏదో చెప్తారు, అందరితో పాటు చప్పట్లు కొడతారు. వీళ్ళకి సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. జీవితం అంతా కూడా అలా కష్టంలో వెళ్తుంది. అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తున్నాడు. భజగోవిందంలో 2వ శ్లోకంలో డబ్బు సంపాదించొద్దు అని చెప్పలేదు, న్యాయబద్ధంగా సంపాదించు. కానీ అందులోపల తృష్ణ చేయకు. తృష్ణ అంటే ఏంటి, విపరీతమైన దాహం. ధన దాహంతో ఉండకు. ధనం సంపాదించు, ధనం పైన దాహంతో ఉండు. ముందు ఆ దాహాన్ని వదిలేదు. ధన పిపాసిగా నువ్వు పనిచేస్తూ గొడ్డు చాకరీ చెయ్యి అని చెప్పడం లేదు. అది అద్భుతమైనటువంటి సందేశం మనము 2 శ్లోకాలలో తెలుసుకున్నాం. మరి 3వ శ్లోకం దేని గురించి చెప్తుంది? నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం. మనము ఇప్పుడు అడగండి ప్రశ్న ఏంటి? జై శ్రీకృష్ణ సార్. ఒకసారి ప్రతి పదార్థం లాగా, ఎందుకంటే మీరు సాంస్క్రిట్ నాలెడ్జ్ అంతా మీకు ఉంది కదండి సార్, ఒకసారి ఇఫ్ పాసిబుల్ ప్రతి పదార్థం లాగా ఒకసారి చెప్తారా సార్? చెప్తాను. మూడో శ్లోకం కూడా అయిపోయాక చెప్పనా? 3వ శ్లోకం కూడా అయిపోయాక చెప్పనా? అప్పుడు మనకు సులభం అవుతుంది. మీకు ఫస్ట్ అంటే ఆల్రెడీ 1-2 చెప్పాను ఇంతకు ముందు. మూడో శ్లోకం పోనీ చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు 3వ శ్లోకం లోపల ఆయన ఏమంటున్నాడు, ఆడవాళ్ళ యొక్క దీన్ని వాడు ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే ఆడవాళ్ళను ఉద్దేశించి అంటే ఇప్పుడు మనము 2 విషయాల గురించి ఇందులోపల తెలుసుకుంటున్నామని చెప్పాము. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము, మోక్షము ఏవైతే ఉన్నాయో ఇవి పారమార్థిక లక్ష్యాలు మనకు జీవితంలో. వీటిని మనం ఈ పారమార్థిక పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి గొప్పవి. మధ్యలో ఉన్న అర్ధకామముల వల్ల మీకు మోహం పెరుగుతుంది. ఒక్కసారి ఎవరైనా జవాబు చెప్పండి, మోహం మనకి ఎందుకు పెరుగుతుంది? అర్ధకామములు ఎక్కువగా ఉంటే మోహం పెరుగుతుంది. ఇంకెవరైనా ఇదే జవాబు చెప్పండి. అదే ఈ అర్థం పైన కామం పైన ఎప్పుడైతే మనకు కోరిక ఉంటుందో అది. కాబట్టి రెండింటిని ఏవైతే ఉన్నాయో ఇవి లౌకిక పురుషార్థాలు. లౌకిక పురుషార్థాలు అంటే ఈ లోకంలో సంపాదించే పురుషార్థాలని లౌకిక పురుషార్థాలు అంటారు. పారమార్థిక పురుషార్థాలు అంటే గొప్ప పురుషార్థాలు. ధర్మము, మొదటిది ధర్మము, చివరిది మోక్షము. ఈ రెండింటిని పారమార్థికం అంటారు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ధర్మము, మోక్షము ఈ 2 కూడా చాలా గొప్పవి. ఈ ధర్మము, మోక్షము ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని మర్చిపోకుండా మధ్యలో ఈ అర్థం కామం వల్ల ఏమైపోతుందంటే మొత్తం ధర్మము మనము పాటించటం లేదు, మోక్షము సాధించటం లేదు. మళ్ళొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. లేకపోతే మీరే జవాబు చెప్పండి. చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు చెప్పండి. దయచేసి అందరూ ఒకసారి మాట్లాడకండి, కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. జీవితంలో పారమార్థిక పురుషార్థాలు ఏవి? ధర్మము, మోక్షము. ఓకే. లౌకిక పురుషార్థాలు, లోకంలో పనిచేసే పురుషార్థాలు ఏవి? ఎవరైనా చెప్పండి, వాళ్ళు చెప్పండి ప్లీజ్. అర్ధకామాలు. ఓకే. అర్థము అంటే డబ్బు, కామము అంటే కోరికలు. అర్థము అంటే డబ్బు, కామము అంటే కోరికలు. ఈ రెండిటిని ఏమంటారంటే మన లోకంలో ఉపయోగించే పురుషార్థాలు అంటారు. ఇవి కూడా సాధించాల్సిందే, ఇవి కూడా అతిగా ఉండకూడదు.
లౌకిక పురుషార్థాలను తగ్గించుకోకపోతే పారమార్థిక పురుషార్థాలైనటువంటి ధర్మము మోక్షము దెబ్బతింటాయి. ఎవరైనా ఈ సెంటెన్సు చెప్పగలరా? అంటే చెప్పని వాళ్ళు, దయచేసి మాట్లాడని వాళ్ళు మాట్లాడితే సంతోషపడతా. ఎవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడితే సంతోషపడతా. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, పోనీ విని చెప్పండి. పోనీ మనము 4 పురుషార్థాలు సాధించాలి. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాల్సిందే. హిందూ ధర్మంలో అన్ని వదిలేసి నువ్వు సన్యాసం అయిపోని ఎక్కడా చెప్పలేదు మనకు కదా. 4 సాధించాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాల్సిందే. ఈ మొదటిది చివరిది ఈ 2 ఏవైతే ఉన్నాయంటే పరమార్థము అంటే గొప్పవి, పరమాధిక పురుషార్థాలు. ధర్మము, మోక్షము గొప్పవి. అర్థము, కామము ఇవి లౌకికం. లౌకికం అంటే లోకములో ఉపయోగించేవి. లోకంలో అర్థము, కామము. అయితే ఇవి గనక మోతాదు మించితే, అర్థము, కామము మోతాదు మించితే ధర్మము, మోక్షము దెబ్బతింటాయి. మళ్ళీ చెప్తున్నాను, లౌకిక పురుషార్థాలు గనక మోతాదు మించితే, శృతి మించితే ధర్మము, మోక్షము దెబ్బతింటాయి. ఉదాహరణకి నేను డబ్బు సంపాదించడం కోసం వెళ్ళాను అనుకోండి, ధర్మాన్ని దెబ్బతీస్తాను. అన్యాయంగా అయినా సరే డబ్బు సంపాదించడానికి వెళ్తాను. దానివల్ల ఏమవుతుంది, నాకు మోక్షం వచ్చే అవకాశం లేదు, మోక్షం గురించి ఆలోచించే అవకాశం కూడా రాదు. సిమిలర్లీ కామము. కామం అంటే కోరికలు. కోరికలు అంటే ఏంటి? శరీరానికి సంబంధించిన కోరికలు అవ్వచ్చు, వస్తువులు కొనుక్కోవడం కూడా అవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది, నేను ధర్మంగా ఉండను, అధర్మమైనటువంటి సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది, ఎఫ్ఐఆర్స్ లాంటివి. లేదా కార్లు, బంగ్లాలు అవసరానికి మించి కొనుక్కునే అవకాశం ఉంది. వీటి వల్ల కూడా నేను ఏమవుతాను, భగవంతుడికి, మోక్షానికి దూరం అవుతాను. కాబట్టి ఏమవుతుంది, లౌకిక పురుషార్థాలు నీ పారమార్థిక పురుషార్థాలను దెబ్బతీస్తాయి. ఇది ఎవరైనా మాట్లాడని వాళ్ళు చక్కగా మాట్లాడి చెప్పండి. 2 సార్లు 3 సార్లు చెప్పాను కదా. లౌకిక పురుషార్థాలను తగ్గించుకోకపోతే పారమార్థిక పురుషార్థాలు దెబ్బతింటాయి. రైట్. లౌకిక పురుషార్థాలు అంటే ఏంటి? లౌకిక పురుషార్థాలు అంటే కామము. ఆవిడని మాట్లాడియండి, రజిత గారిని మాట్లాడియండి ప్లీజ్ రిక్వెస్ట్. మీకే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది, తర్వాత రికార్డింగ్ మీకు ఉండదు. ఎవరో ఒక్కరు మాట్లాడితే మంచిగా ఉంటుంది, మనకు చక్కగా ఉంటుంది. రిక్వెస్ట్. రజిత గారు చెప్పండి, లౌకిక పురుషార్థాలు అంటే ఏంటి? అర్థము, కామము లౌకిక పురుషార్థాలు, ధర్మము, మోక్షము పారమార్థిక పురుషార్థాలు. వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, లౌకిక పురుషార్థంని ఉదాహరణకి నేను ధనం తీసుకున్నాను. అంటే ధనం అంటే అర్థం అంటే ధనం. అర్థం వల్ల నాకు ధర్మం ఎలా దెబ్బతింది, మోక్షం ఎలా దెబ్బతిందో ఒక ఉదాహరణ చెప్పండి. డబ్బు వల్ల అంటే డబ్బు సంపాదనలో పడి మనిషి తన ఏజ్ అది గుర్తు పెట్టుకోకుండా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా అలా అన్ని మిస్ అవుతూ ఉంటాడు. కరెక్ట్. అంటే శక్తిని మించి పరిగెత్తుతా ఉంటాడు. కరెక్ట్. లిమిట్ లేనందువల్ల. కరెక్ట్. దానివల్ల ఏమవుతుంది, ఏం సాధించలేకపోతాడు? దానివల్ల మోక్షం సాధించలేకపోతాడు. ఒకటి కరెక్ట్ అది. రెండోది ఏంటంటే ధర్మం పాటించుతాడా? ఎప్పుడైతే తను గెలవాలి అనుకుంటాడో అప్పుడు ధర్మం పాటిస్తాడా? కొన్నిసార్లు అధర్మం కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా. అంటే డబ్బు సంపాదించడం వల్ల నేనేం చేస్తున్నాను, ఒక్కొక్కసారి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించడం లేదు. దానివల్ల ఏమవుతుంది, నేను మోక్షాన్ని దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేదు. అంటే లౌకిక పురుషార్థము నా పారమార్థిక పురుషార్థాలను ఇంపాక్ట్ చేస్తుంది. ఎస్ సార్ నో? అదేవిధంగా కామం ఏ విధంగా మనకు ధర్మముని, మోక్షంని ఇంపాక్ట్ చేస్తుందో చెప్పండి. కామం అంటే కోరికలు. అంటే మోహం పెంచుకోవటమే కదా. మోహం పెంచుకోవడము, వాటి వల్ల మనము అధర్మంగా ఉండే అవకాశం ఉంది కదా. అధర్మంగా ఉండే అవకాశం ఉంది కదా. దానివల్ల ఏమవుతుంది, మనము మోక్షం సాధించడానికి ఇష్టపడం. ఎంతసేపు కూడా శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవడంలో బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మోక్షం రావాలి అంటే ఆలోచనతోటి ఏ వయసుకు ఆ వయసుకు తగ్గట్టుగా ఉంటే పర్వాలేదు. కానీ ఏమవుతుంది, వల్ల మారినటువంటి శృతి మించినటువంటి అర్థము, కామము మోక్షాన్ని ఇంపాక్ట్ చేస్తాయి, ధర్మబద్ధమైన జీవితాన్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనము 3వ శ్లోకంలోకి వెళ్దాం. ఓకే, చక్కగా అందరికీ అర్థమైంది. సో ఇప్పుడు మనము 2వ శ్లోకం లోపల మనం ఏం తెలుసుకున్నాము, డబ్బు సంపాదించడంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకున్నాం చక్కగా.
మూడో శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు కామం గురించి చెప్తున్నాడు. మనకి రెండే రెండు ప్రాబ్లమ్స్ మనకు. ఒకటి ఏంటంటే డబ్బు సంపాదించడం, రెండోది కామం పెంచుకోవడం. డబ్బు సంపాదించడం వల్ల మనకు ధర్మము మోక్షము దెబ్బతింటున్నాయి. మూడో శ్లోకంలో ఏమంటున్నాడు, కామం పెంచుకోవడం వల్ల కూడా ధర్మము మోక్షము దెబ్బతింటున్నాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోవడమే మోహం కంట్రోల్ చేసుకోవడం. అర్థము కామము మధ్యలో ఉన్న రెండింటిని కంట్రోల్ చేసుకోవాలి, రెండింటిని సాధించాలి నువ్వు. కానీ ఆ రెండింటిని పెంచుకోవడం వల్ల నువ్వు మోక్షానికి దెబ్బతింటున్నావు అని. సో ఒకటో శ్లోకంలో ఏమో జనరల్గా బాబు నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, నీ వయసు అయిపోతుంది అని చెప్పాడు. రెండో శ్లోకం లోపల డబ్బుతో వచ్చేటటువంటి అనర్థాలు చెప్తున్నాడు. మూడో శ్లోకం లోపల కామంతో వచ్చేటటువంటి అనర్థాల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నప్పుడు, నారీ అంటే స్త్రీలు, స్త్రీలు నారీ అంటే స్త్రీలు, స్తనభర అంటే వారి యొక్క అవయవాలని వర్ణిస్తున్నాడు, నాభి వారి అవయవాన్ని వర్ణిస్తున్నాడు. వడ్డించి ఏమంటున్నాడు, వాటిని దృష్ట్వా అంటే నువ్వు చూస్తున్నావు, చూసిన తర్వాత ఏమవుతుంది, మాగా అంటే పొందద్దు. ఏం పొందద్దు, మోహావేశం, మోహం పొందకు. అంటే స్త్రీల యొక్క అవయవాలను చూసి, ఇక్కడ స్త్రీల యొక్క అవయవాలు అంటే ఆడవాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాడు. ఎందుకు ఆడవాళ్ళకు ఇది లేదా అంటే జనరల్గా మగవాళ్ళు ఏంటంటే తొందరగా దే గెట్ క్యారీడ్ అవే, అందుకోసం అని చెప్పి మగవాళ్ళకి చెప్తున్నాడు. ఏంటంటే ఆడవాళ్ళ వైపు నువ్వు చూసి, వాళ్ళ శరీర భాగాలను నువ్వు చూసి తొందరగా మోహావేశం పొందకు. మోహం యొక్క ఆవేశము అంటే తొందరగా నేను ఇది సంపాదించేసేయాలి, నేను ఇది ప్రాప్తం చేసుకోవాలి అనేటటువంటి ఆ మోహానికి గురిగాకు ఎప్పుడూ కూడా. ఎందుకు అది ఏంటో తెలుసా నీకు, ఏతత్ అదంతా కూడా ఏంటనుకుంటున్నావు నువ్వు, మాంస, ఏతత్ మాంసం అదంతా ఏమనుకుంటున్నావు, అది మాంసం. వస అంటే కొవ్వు, ఆది అంటే మిగతావన్నీ, ఏతత్ మాంస వసాది. ఏమనుకుంటున్నావు నువ్వు, ఆడవాళ్ళ శరీరాలు చూసి వాటిని చూసి నువ్వు ఇక్కడ మోహం తెచ్చుకుంటున్నావు. అవన్నీ ఏమనుకుంటున్నావు, అదంతా కూడా మాంసం, అదంతా కూడా కొవ్వు. ఆ వాటిలతో తయారైనటువంటి ఒక వికారము, ఒక డర్టీ ఇది, దాని మీద నువ్వు మోహం తెచ్చుకుంటున్నావు, ఒక మాంసం పైన మోహం తెచ్చుకుంటున్నావా నువ్వు. మనసి విచింతయ వారం మనస్సు లోపల, వారం అంటే ప్రతిసారి అని, ఎవ్రీ టైం, ఇది మనసులో గుర్తుంచుకో. సదా విచింతయ చక్కగా ఆలోచిస్తూ ఉండు. ఏమని ఆలోచిస్తూ ఉండాలి, నేను ఎవరినైతే చూస్తున్నానో వారందరూ కూడా ఏదో నేను చూస్తున్నది అందము, దీన్ని నేను పొందాలి అదే అని అనుకోకు. ఇది చాలా అసహ్యకరమైనటువంటిది అని అనుకో. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే కామం గురించి చెడ్డగా చెప్పడమే కానీ ఆడవాళ్ళని వర్ణిస్తున్నాడు అని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మనము ఇప్పుడు దాదాపుగా మనం పరాశరుడు ఒక అమ్మాయిని చూసి మోహించాడని, విశ్వామిత్రుడు ఒక అమ్మాయిని చూసి మోహించాడని, ఇంద్రుడు కూడా అమ్మాయిలను చూసి మోహించాడని, తర్వాత వీళ్ళు మనము వినాయక చవితి లోపల చదువుకున్నట్టుగా అగ్ని చుట్టూ తిరుగుతున్నప్పుడు, అంటే ఇదంతా కూడా ఎక్కువగా మగవాళ్ళ పైన బ్లేమ్ పెడుతున్నాడు. ఆడవాళ్ళని ఇక్కడ క్రిటిసైజ్ చేయడం లేదు, తప్పంతా మగవాళ్ళదే అంటున్నాడు. మగవాళ్ళే బ్లేమ్ తీసుకుంటున్నారు. ఎప్పుడు అయినా అంతే, ఇంట్లో అయినా అంతే, బయట అయినా అంతే, మేమే ఆ బ్లేమ్ ఎప్పుడు తీసుకుంటాం. సో ఆ బ్లేమ్ మగవాళ్ళ మీద పెడుతూ ఏమంటానంటే, ఒరేయ్ తప్పు, ఎదురుగా చూస్తున్నది ఏమనుకుంటున్నావు, అది ఒక మాంసం, దానిపైన ఒక మాంసం పైన, రక్తం పైన నువ్వు మోహం పెంచుకుంటున్నావా. ఇది నీకు ప్రగతికి నిరోధకం. ఎందుకంటే ముందు ఫస్ట్ దృష్టి చూడడం ద్వారా నువ్వు ఫస్ట్ చెడు ఆలోచనలు మొదలవుతాయి. చెడు ఆలోచనలు మొదలైన తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా దాన్ని సంపాదించాలి అనుకుంటావు. ఆ తర్వాత ఏమవుతుంది, సంపాదించిన తర్వాత, ఒకసారి సంపాదించిన తర్వాత మళ్ళీ సంపాదించాలి. ఏ విధంగానైతే డబ్బుకు నువ్వు దాసోహం అవుతావో, ఇప్పుడు నువ్వు కామినీకి కూడా దాసోహం అవుతావు. ప్రపంచంలో మనకు కామిని, కాంచనం అనేటటువంటివి రెండు చాలా చెడ్డవి. ఇప్పుడు ఇక్కడ ఇది ఆడవాళ్ళకు కూడా అప్లికేబుల్. కేవలం ఆయన మగవాళ్ళ యాంగిల్లో ఎందుకు చెప్పాడంటే, మగవాళ్ళు తొందరగా ఎక్సైట్ అవుతారు కాబట్టి, ఆవేశం తొందరగా మగవాళ్ళు పొందుతారు కాబట్టి మగవాళ్ళకి చెప్పాడు. కానీ ఇది ఆడవాళ్ళకు లేదు అని కాదు. కాబట్టి ఏమంటాడు, ఆ మోహం నుంచి నువ్వు బయటపడాలి. ఈ మోహం వల్ల దోషాలు ఉన్నాయి. ఏమున్నాయి దోషాలు, నువ్వు చూస్తున్నటువంటిది ఒక రక్త మాంసములతో తయారైనటువంటి, కొవ్వుతో తయారైనటువంటి శరీరం. దానిని చూసి ఆ దోషాలను గుర్తించి తప్పు చెయ్యకు. ధర్మబద్ధమైనటువంటి కామం మంచిది, కానీ ధర్మబద్ధం కానటువంటి కామం గురించి నువ్వు ఆలోచించకు, ఎప్పుడు కూడా ఆలోచించకు. ఏమనుకుంటున్నావు, ఈ శరీరం అంతా కూడా ఒక అస్థి పంజరం, నవరంధ్రాలతో తయారైనటువంటి ఒక దారుణమైనటువంటి రక్త మాంసాలు, మలమూత్రాలతో నిండి చర్మంతో మాత్రం కప్పబడినది, అసహ్యకరమైనటువంటి దుర్గంధ పూరితమైనటువంటి మలిన కూపం ఇది. ఇది వరస్ట్ పార్ట్. ఇది మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి కూడా. మళ్ళీ చెప్తున్నా, మీరు భర్తృహరి అని ఆయన 3 శతకాలు రాశాడు. ఎవరన్నా చెప్పగలరా దయచేసి? భర్తృహరి 3 రకాల శతకాలు రాశారు. ఎవరికైనా తెలుసా అవి? నీతి శతకం కరెక్ట్. ఎవరో శృంగార శతకం చెప్పారు, 2 కరెక్ట్. మూడోది
ఇద్దరు బాగా చెప్పారు, చాలా బాగా చెప్తున్నారు. ఇవాళ ఐఎమ్ థ్రిల్డ్ టు సీ యువర్ ఆన్సర్స్. మీరంటే వింటున్నారు, ఇన్నాళ్ళుగా శ్రద్ధగా వింటున్నారు అని అర్థమవుతుంది. బాగా చెప్తున్నారు, ఇవాళ జవాబులు చాలా బాగా చెప్తున్నారు. 3 శతకాలు రాశాడు ఆయన. అందులోపల మొదటిది నీతి శతకం. ఓకే, నీతి శతకం ఏం చెప్తుంది? సుమతి కాదు, భర్తృహరి. మనం భర్తృహరి గురించి తెలుసుకుంటున్నాం. భర్తృహరి 3 రకాలు రాశాడు. మొదటిదేమో నీతి శతకం. అందులోపల ఏంటంటే ధర్మబద్ధమైన జీవితం ఎలా ఉండాలి ఏంటి వాటన్నిటి గురించి రాశాడు. తర్వాత శృంగార శతకం. శృంగార శతకంలో ఏంటి, అర్ధకామాల గురించి మళ్ళీ చూడండి, అదే ధర్మము, అర్థము, కామము, మోక్షం, ప్రపంచంలో అన్నీ అవే ఉంటాయి. భర్తృహరి కూడా ఏం రాశాడు, శృంగార శతకం. శృంగారం అంటే ఏంటి, డబ్బు సంపాదించుకోవడము, కోరికలు తీర్చుకోవడము, శృంగారము, దాని గురించి రాశాడు. 3వ దాన్ని ఏమంటారో ఎవరు చెప్పలేకపోతున్నారు. సుభాషితాలా సార్? సుభాషితాలు ఎవరు? అయ్యో కాదు కాదు కాదు, హరిప్రియ గారు వైరాగ్య శతకం. హరిప్రియ గారు రాధిక గారు చెప్పారు వైరాగ్య శతకం అని. కరెక్ట్. హరిప్రియనా రాధికనా ఎవరు చెప్పారు? హరిప్రియ కరెక్ట్ చెప్పారు, వైరాగ్య శతకం. బాగా చెప్పారు, గుడ్ ఆన్సర్స్. మీ నుంచే ఆన్సర్స్ వచ్చాయి, నేను చెప్పాలా, మీరే చెప్పారు అందరూ. ఏం చెప్పారు? మొదటిది నీతి శతకం, రెండోది శృంగార శతకం, మూడోది వైరాగ్య శతకం. నీతి శతకంలో ఆయన ఏం రాశాడు? నీతి శతకం లోపల ధర్మబద్ధంగా ఎలా ఉండాలి అని చెప్పి రాశాడు. శృంగార శతకంలో ఆనందంగా ఎలా ఉండాలి జీవితంలో, డబ్బు సంపాదించుకుంటూ ధర్మబద్ధంగా భార్య పిల్లలతో ఎలా ఉండాలి. శృంగము అర. శృంగము అర అంటే ఏంటంటే అది మన సృష్టి, ఆ సృష్టి ఎలా జరగాలి అనేది సంతోషంగా రాశాడు. శృంగారము సౌందర్యమైనటువంటిది. శృంగారము అంటే అత్యంత సౌందర్యము. శృంగారము అంటే సృష్టి. దీన్ని మనం శృంగారం గురించి లలితా సహస్రనామంలో తెలుసుకున్నాము. శృంగము అంటే ట్రాంగిల్ అని, అర అంటే చుక్క అని, బిందువుతోటి ట్రాంగిల్స్ తోటి తయారైనటువంటిది ఈ సృష్టి అని చెప్పి, అందుకే దేవుణ్ణి ఏమంటారని తెలుసుకున్నాము, శృంగార రస సంపూర్ణ అని చెప్పేసి అన్నాం. శృంగము అర అంటే ఈ సృష్టి, ట్రాంగిల్ అండ్ మధ్యలో ఉన్నటువంటి చుక్క. దీన్ని పైనుంచి చూస్తే శివలింగం లాగా కనిపిస్తుంది, మధ్యలో ఉన్నటువంటి శివలింగము, ట్రాంగిల్ ఏమో పానవట్టము. శృంగార రస అంటే 9 లేయర్స్లో ఏర్పడినటువంటి, సంపూర్ణంగా ఏర్పడినటువంటిది భగవంతుడి సృష్టి. దాని గురించి ఆయన చాలా చక్కగా, శృంగారంగా అంటే ఏంటంటే ఆనందంగా ఉండాలి, భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలి నువ్వు అని చెప్పి. తర్వాత ఆయన వైరాగ్య శతకం వచ్చేసరికి, ఎవరైనా వీలైతే వైరాగ్య శతకం చదవండి, అసహ్యం వేస్తుంది. ఆనెస్ట్లీ చెప్తున్నా, ఇంతకంటే అసహ్యంగా. ఇప్పుడు మనం ఏదైతే శంకరాచార్య భాష్యం, బై ద వే నేను ఫాలో అవుతున్న బుక్ తత్వవిధానంద గారిది. ఓకే, సో అందులో ఉన్నటువంటి భావాలని నేను మీకు సులభంగా ఉండేలాగా పలికిస్తున్నాను. కానీ అవి నా భావాలు ఎంతో, అవి తత్వవిధానంద గారి భావాలు అంతా అని ఒకసారి గుర్తుంచుకోండి. మళ్ళొకసారి చెప్తున్నాను, తత్వవిధానంద గారి భజగోవింద ప్రవచనాల ఆధారంగా నేను చెబుతున్నాను. అందులోపల ఆయన శంకర భాష్యంకి, శంకరాచార్య రాసిన దానికి ఈయన భాష్యం రాసిన వాటి మీద చాలా అద్భుతంగా రాశారు. ఇంత ఘోరంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇదేంటనుకుంటున్నావు, సౌందర్యం ఇదంతా కూడా ఒక మాయ. అస్థిపంజరము, నవరంధ్రాలు, దుర్గంధపూరితమైనటువంటి ఈ కూపం, ఇదంతా కూడా స్త్రీ వ్యామోహం. అంటే స్త్రీలను న్యూనపరిచినట్టు కాదు ఇక్కడ. ఏవేవైతే చెడు నువ్వు ఆడవాళ్ళలో ఉందో అది మగవాళ్ళలో కూడా ఉంది. కాబట్టి వాటి దోషాలను నువ్వు గుర్తించు. ఈ అనవసరమైనటువంటి వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యామోహాలను నువ్వు గుర్తించవయ్యా, ప్రతిసారి గుర్తు. ఎందుకంటే శరీరం అనేటటువంటిది పంచభూతాలతో, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఏవైతే చెప్పుకుంటామో వీటన్నిటి వల్ల. కాబట్టి అది జడమైనటువంటిది. జడమైనటువంటిది అంటే వికారమైనటువంటిది. వికారం అంటే ఏంటి? ఇప్పుడు ఒక అన్నం ఉంది, మంచిగా వేడివేడిగా తిన్నాం మనం. మంచిగా పొద్దున్న చూస్తే వేడివేడిగా అన్నం, పప్పు, సాంబారు, కూర అన్నీ పెట్టుకున్నాక అదేమవుతుంది, మనం రాత్రి అయింది బాగానే ఉంది, 2 రోజుల తర్వాత ఎలా అయిపోతుంది, నల్లగా పాడైపోతుంది, కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. ఈ శరీరం కూడా అంతే, ఒక్కరోజు దాటిందంటే వాసన వస్తుంది. దాన్ని మనం ఐస్ ప్యాకులు పెట్టి పెట్టాలి. అటువంటి దుర్గంధపూర్ణమైనది, ఇది వికారమైనటువంటిది. శరీరం పైన నీకు మోహమా? శరీరమా? వేమనకి వాళ్ళ వదిన గారు చెప్తుందనమాట, నువ్వు దేని గురించి వెళ్తున్నావు ఆ వేష దగ్గరికి? కామం గురించే వెళ్తున్నావు కదా, నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి ఒక టెక్నిక్ చెప్తుంది. ఆ రకంగా అక్కడికి వెళ్ళేసరికి వాడికి జీవితంలో మళ్ళీ ఆడవాళ్ళని చూస్తే కామన్ రాదు సరిగదా, ఒక్కసారిగా జీవితంలో మారిపోతాడు. మారిపోయి ఎంత తత్వం ఇచ్చాడంటే, మనం తర్వాత ఒక 3 నెలల తర్వాత వేమన శతకం మొత్తం నేర్చుకుంటాం. వేమన శతకం, సుమని శతకం మొత్తం తెలుసుకుంటాం. అద్భుతమైనటువంటి తత్వం. అందులోపల ఏమంటారంటే, రక్త మాంస దుర్గంధ పదార్థాలతో తయారైనటువంటి ఈ శరీరం అన్నమయ్య శరీరము. ఈ శరీరాన్ని చూసి మోహం పొంది నువ్వు తప్పుదారులలో వెళ్తున్నావంటే, వీటిని చూసి నువ్వు ఆవేశం పొందుతున్నావంటే నువ్వు అవివేకివి కాదా? ఒకసారి ఆలోచించుకో. నువ్వు అవివేకివి. వివేకం ఉన్నటువంటి వాడు, తెలివితేటలు ఉన్నటువంటి వాడు ఈ గలీజు శరీరాన్ని చూసి ఎవడూ కూడా మోహం ఉంచుకోడు. కాబట్టి నువ్వేంటంటే, ఎప్పుడైనా నీకు కామం వచ్చింది అంటే ఫస్ట్ ఏమనుకుంటావంటే,
నా తల్లి ఈమె అనుకో, కథం కామం పోయింది. పాదాల దగ్గర స్టార్ట్ చేయి ఫస్ట్, నా తల్లి పాదాలు అని చెప్పేసి అనుకో, అయిపోయింది, కామం పోయింది. ఇంకా నా కూతురు అనుకో, కామం పోయింది. మళ్ళీ చెప్తున్నాను, నేను కేవలం మగవాళ్ళ యాంగిల్లో మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే శంకరాచార్య మగవాళ్ళ యాంగిల్లో చెప్పాడు కాబట్టి మగవాళ్ళ పైన దోషం చెబుతూ మగవాళ్ళలారా మీరు తప్పు చేస్తున్నాడు అన్నాడు. ఆడవాళ్ళు తప్పు చేయడం లేదని కాదు. సో కాబట్టి ఇది ఏంటంటే లోతుగా గుర్తిస్తే ఆయన స్త్రీ ద్వేషి కాదు. ఎందుకంటే ఆయన తల్లికి ఎంత విలువ ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. తల్లే కాదు, ఈవెన్ మీరు అదేమంటారు ఆయనని, వాటిని ఏమంటారు, రేగిపళ్ళు కాదు, వాటిని ఏమంటారు, అబ్బా కనకధార స్తోత్రం దేనితో వస్తుంది, విసిరికాయ. విసిరికాయ ఆవిడ అడిగితే విసిరికాయ ఇచ్చినందుకని చెప్పి ఆవిడకి కనకధార కురిపించినటువంటి మహానుభావుడు. ఆడవాళ్ళంటే అసహ్యం ఉంది ఆయనకి, లేదు. కానీ కామము ఎలా తగ్గించుకోవాలి, కామం ఎందుకంటే మన జీవితంలో రెండు తగ్గించుకోమని చెప్పి చెప్పడానికే ఈ మోహం గురించి చెప్తున్నాడు. ఈ మోహంలో కామిని కాంచనాల గురించి చెప్పాలి. కాంచనం గురించి 2వ శ్లోకంలో తెలుసుకున్నాం, కామిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళని ఇది తక్కువ చేస్తూ కాదు, బాబు మీరు తప్పులు చేయకండి. స్త్రీని కేవలము ఇది ఒక కామమునకు ఉదాహరణగా తీసుకున్నాం కానీ వారిని అవమానం చేయడానికి కాదు. ఎవరికైనా కూడా చిన్న పిల్లాడి దగ్గర నుంచి మీరు పెద్దవాడి దాకా ఆకలి, నిద్ర ఇవన్నీ ఉంటాయి. కానీ కామం కొద్దిగా ఎదిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమవుతుంటుంది. ఎదిగే కొద్దీ కూడా ప్రకృతి సిద్ధంగా హార్మోన్స్ అవి డెవలప్ అవుతూ ఉంటాయి, శారీరక వాంఛలు మొదలవుతూ ఉంటాయి. మొదలైనప్పుడు ఏమవుతాయి, ఇవి 2 వర్గాలలో కూడా ఉంటాయి. కానీ ఇది ధర్మబద్ధమైనంత వరకు కూడా ఏం పర్వాలేదు. కానీ దానినే నువ్వు జీవితాశయంగా చూసుకుంటే ఎట్లాగా? ఎవరైనా ఒక యోగి ఆత్మకథ బుక్ చదివారా? నేను కూడా అప్పుడు కొన్నాళ్ళు ఆడియో అందించాను, ఒక యోగి ఆత్మకథ. అందులోపల ఎవరైనా జ్ఞాపకం ఉందా ఎవరికైనా? అందులో ఒక మాట చెప్తాను, ఎవరైనా విన్నారా? ఒక యోగి ఆత్మకథ 5 minutesలో అయిపోతుంది. ఇవాళ అందులోపల ఆయన ఏమంటాడంటే అసలు ఈ కామం కూడా ఎంతవరకు అంటే, ఇప్పుడు పశువులను తీసుకున్నట్లయితే పశువులకు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ కామం ఉండదు, మళ్ళీ సృష్టికి ఇది మనకు ఆ ఒక యోగి ఆత్మకథలో వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పినప్పుడు చెప్తాడు. కామం అనేది ఎంతవరకు అంటే కేవలము సృష్టి జరగడం కోసం మాత్రమే ఈ కామము. అందుకోసమే ఏమవుతుందంటే అత్యంత తక్కువ సమయం ఉంటుంది. కామం అంటే ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప ఆనందాన్నంతా కూడా భగవంతుడు ఒక చిన్న శాంపుల్ లాగా ఇచ్చాడు. చాలా శాంపుల్ అంటే ఒక చుక్క జస్ట్ ఇట్లా నోట్లో వేశాడు. అది అత్యంత ఆనందకరమైనటువంటిది, కాదని ఎవరు అనలేనటువంటి గొప్ప ఆనందం. ఈ ఆనందాన్ని శాంపుల్గా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఎందుకు ఇచ్చాడంటే గోడౌన్లో ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంది. ఎక్కడ జలాశయం ఉంది, దేవుడు ఇస్తున్నాడు అక్కడ. సచ్చిత్ ఆనంద స్వరూపుల బలం. ఆ ఆనందాన్ని పొందాలంటే ముందు ఈ ఆనందాన్ని గుర్తించు. ఈ ఆనందం కేవలము కూడా వంశ ఉద్ధరణం కోసము ప్రకృతి స్వరూపిణి అయినటువంటి స్త్రీ. అంతేగాని నువ్వు మనసు లోపల వ్యామోహాలు వికారాలు పెట్టుకోకు, అలజడి చెందకు అని చెప్పడము. అంతేగాని ఇక్కడ ఆడవాళ్ళని కించపరుస్తూ మళ్ళీ నేను ఈ మాట 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇవాళ మనం చూస్తున్నటువంటి హీరోయిన్లు వాళ్ళని వీళ్ళని చూస్తే జుగుప్సాకరంగా అంటే నిజంగా బాధేసేటటువంటిగా అనిపిస్తున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించండి. గమ్మత్ ఏంటంటే తల్లులు కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటటువంటిది ఇంకా దారుణం. తల్లులు కూడా నాకు ఒక్కొక్కసారి వీళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు అని చెప్పేసి ఆశ్చర్యం మీ అందరికి కూడా అలా అనిపించి ఉంటుంది, కాదని నేను అనను. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఏమంటాడు, ధర్మబద్ధమైనటువంటి కామము కూడా నేనే అని చెప్పేసి చెప్పాడు, ధర్మం విరుద్ధమైనటువంటి కామాన్ని కూడా నేనే అని చెప్పేసి చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఏంటంటే ఇది 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 కామము తప్పని కాదు. కాకపోతే ఏమిటంటే అదే భగవద్గీతదే నేను చెప్తున్నది, భగవద్గీతలో కూడా కృష్ణుడు కూడా అదే చెప్పాడు. కాబట్టి ఏంటంటే ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకుని దీన్ని చెడ్డగా నువ్వు ఉండకూడదు. మీకు ఈ సన్యాసుల గురించి మీకు తెలిసినట్లయితే ఇప్పుడు చాలామంది ఈ సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఇటువంటి వాంఛలు అసలు రాకూడదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ లోపల ఎక్కడెక్కడైతే యాడ్స్ ఉంటాయో వాటిని ముందే శిష్యులందరూ బ్లాక్ చేసేస్తారు, పెయింట్ వేసేస్తారు, బ్లాక్ పెయింట్ వేసేసి ఇచ్చేస్తారు. మా నిజామాబాద్ లోపల ఏమన్నా సినిమాలు వస్తే, ఈ బూత్ సినిమాలు అవి ఏమన్నా వస్తే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం పోస్టర్స్ అంతా బ్లాక్ చేసేస్తారు. వాటిని ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, బ్లాక్ చేసేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ స్వాములు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే క్లియర్గా ఆడవాళ్ళు వచ్చేటట్టయితే ఆడవాళ్ళ వెనుక ప్రత్యేకంగా మాట్లాడడానికి ఆడవాళ్ళు వస్తే, అందరూ కాదు నేను చెప్పేది, కొద్దిమంది, మిగతా వాళ్ళు ఆడవాళ్ళతోటే అన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళని సాధించడానికి ఎక్కువ ఆశ్రమాలు ఉన్నాయి. సో ఎనీవే అది పక్కన పడేసి మనం చెడు గురించి పక్కన పడేసి మంచి గురించి చూస్తే వీళ్ళు ఏం చేస్తారు, అందులో బ్లాక్ పెయింట్ వేసేస్తారు.
ఆడవాళ్ళ శరీర భాగాలు కనిపించకుండా వీరి లోపల అనవసరమైనటువంటి అలజడి రాకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి సన్యాసులలో ఏమవుతుందంటే ఆ ఇంద్రియ నిగ్రహం అవసరము అన్నప్పుడు కొంతమంది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానులైపోతారు. ఒకసారి ఏమవుతుంది, కొంతమంది సన్యాసులు ఒక నది దాటాలనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి పాపం దాటలేకుండా ఉంటుంది. అప్పుడు ఒక సన్యాసి ఏం చేస్తాడు, వెంటనే ఆమెని భుజం మీద ఎక్కించుకుని తను మళ్ళీ దాటించేసి దింపేస్తాడు. రెండో శిష్యుడు ఎవడైతే ఉంటాడో వాడికి చాలా కోపం వస్తుంది, అమ్మాయిని వీడు భుజం మీద ఎక్కించుకున్నాడు అని చెప్పేసి. వాడికి మండిపోతూ ఉంటుంది, అమ్మాయిలను మనం భుజం మీద ఎక్కించుకోకూడదు కదా, అమ్మాయిలను అసలు తాకనే తాకకూడదు, కానీ వీడు అమ్మాయిని భుజం మీద ఎక్కించుకున్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురువు గారితో చెప్తాడనమాట. గురువుగారు తెలుసా, వాడి వాళ్ళు ఒక అమ్మాయిని అలా మోసిద్దా బయటికి తీసుకొచ్చాడంటే, వాడు మోసాడు దింపేశాడు, నువ్వు మాత్రం ఇప్పటికి కూడా మోస్తున్నావు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు ముందు ఆడవాళ్ళని పాదాలతోనే ప్రారంభించాలి. వీరు నా తల్లి అన్నటువంటి భావనతోటి వాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ భావన తగ్గిపోతుంది. ఒక్కసారి అవతల వాళ్ళని తల్లి అనుకున్నాక వికారములు వచ్చేటటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా మన మనస్సులో వచ్చేటటువంటి వికల్పాలే. ఒక్కసారి కనుక నువ్వు మనసులో విషయాలను కనుక నువ్వు, మనకిందులో 2వ అధ్యాయంలో కూడా చెప్తాడు, విషయాలపైన నువ్వు తాబేలు ఇట్లా ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉంటుంది కదా, తాబేలు నిగ్రహించుకుని ఉంటుంది, కానీ దానికి బయట ఆసక్తి మాత్రం మనం కూడా ఇంద్రియాలను నిగ్రహించుకుంటాం, లోపల కోరిక మాత్రం పోదు. ఆ కోరిక పోవాలి అంటే మనసుకి ఏం చెప్పాలంటే, అవతల నా తల్లి నా కూతురు అనుకున్నావంటే కథ, నువ్వు చచ్చిన వాళ్ళని చెడుగా చూసే అవకాశం లేదు. కాబట్టి ఆ చెడుగా చూసేటటువంటి భావనను నువ్వు ముందు పోగొట్టుకోవాలి. మంచి ఎగ్జాంపుల్ రామాయణంలో ఇచ్చాడు అందుకని. సీతమ్మ వారి అపహరణం జరిగిన తర్వాత నగలు దొరికితే అప్పుడు లక్ష్మణుడు, నేను రోజు పాదాభివందనం చేస్తాను, ఆవిడ కాలిపోయిన కడియాలు నేను గుర్తుపట్టాను కానీ మిగతావని నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆవిడ మొహం కానీ మిగతా వస్తువుగా చూడలేదని చెప్తాడు. అవును మేడం, బెస్ట్ ఎగ్జాంపుల్. అవును మేడం, చాలా చాలా చక్కగా జ్ఞాపకం చేశారు మీరు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్క నిమిషం, నాది ఇంకొక 5 minutesలో అయిపోతుంది, మనం ఇంకా కాస్త మాట్లాడుకుందాం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, నువ్వు స్త్రీలని ఎప్పుడైతే తల్లిగా నువ్వు చెల్లిగా నువ్వు చూసుకోగలుగుతావో, ఎప్పుడైతే నీ లోపల కామం లేదో అప్పుడు నువ్వు ప్రశాంత చిత్తుడివై ఉంటావు. ప్రశాంత చిత్తుడివై ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇందాక ఆ వ్యక్తి కనుక ఏ విధంగానైతే ఒక అమ్మాయిని తన భుజం మీద పెట్టుకుని తీసుకెళ్ళి ఆనందంగా తీసుకెళ్ళిపోగలిగాడు, అలా తీసుకెళ్ళగలడు. కానీ నువ్వు తాబేలు, అదేందా ఆ శ్లోకం ఎవరికన్నా వచ్చా, విషయ వినివర్తంతే, అది ఉంది చూడు, తాబేలు ఇంద్రియాలను 57, 58 అంటే ఏమవుతుంది, ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకున్నావు కానీ విషయాలపైన ఆసక్తిని నువ్వు నిగ్రహించుకోలేకపోయావు. విషయాలపైన నువ్వు ఆసక్తిని నిగ్రహించుకోవాలంటే నువ్వు ఒక్కసారి ఇది నా తల్లి అని అనుకో. మళ్ళీ మనకు యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మసు అనేది అయితే మనకు 6వ అధ్యాయంలో ఉంది. అది కూడా ఆహారము, తర్వాత నువ్వు చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా ఉచితమైనటువంటివే ఉండాలి. కాబట్టి ఏదైతే కామం ఉందో ఇది కేవలం సంతాన ఉత్పత్తికి మాత్రమే. ఎవరైనా సరే ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళాలి అంటే అందరిలో ఉన్నటువంటిది పవిత్రమైనటువంటి హృదయము. ఈ కామం అనేటటువంటిది కేవలం ఒక శాంపుల్. అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది కామము, కానీ అది కొద్దిగా ఒక శాంపుల్. దేవుడు ఒక నోట్లో ఒక చుక్క పడేశాడు, ఒక అమృత చుక్క. అది మనం ఎలా గుర్తించాలి, ఈ ఆనందం నేను కొన్ని వందల వేల లక్షల కోట్ల ఆనందం పొందాలి అంటే అదే ఆత్మసుఖం. ఆత్మసుఖం కావాలంటే ఈ అనవసరమైనటువంటి మోహాలకు బానిసనైపోతే నాకు దీని మీద కూడా శ్రద్ధ పోతుంది. కాబట్టి ఏమవుతుంది, నువ్వు ఇప్పుడు 10 మందితో ఎఫ్ఐఆర్ ఉండాలి అనేటటువంటిది లేదు, ఎందుకంటే శరీర నిర్మాణం వంతుకు ఎవరైనా కూడా ఒకటే. కాబట్టి ఏమవుతుందంటే వారిని నువ్వు ఎట్టి పరిస్థితుల లోపల కూడా తప్పు దారిలో వెళ్తూ కామమే జీవితంగా కూడా నువ్వు గడపద్దు. కామమే కనుక జీవితంగా గడుపుతూ ఉన్నట్లయితే జీవితంలో నువ్వు అన్నీ కోల్పోతావు, చేయవలసినవి చెయ్యవు. మనం స్వాహదేహి వీళ్ళందరి గురించి అప్పుడు తెలుసుకున్నాం కదా, అక్కడ వారు కూడా శక్తి అంటే ఇవన్నీ పురాణాలలో మనకు చెప్పడం వల్ల ఏమైపోయింది, మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎలాంటి వాళ్ళు పతనం అవుతున్నారు. అంతేగాని మనం ఏమనుకుంటాం, పురాణాల్లో వాళ్ళే చేసినప్పుడు మనం ఎందుకు, అది కాదు. అక్కడ వాళ్ళు కామంతో పతనమయ్యారు. ఓ పాపాత్ముడా, నువ్వు కామంతో పతనం కాకు. చర్మ ప్రీతి ఉన్నట్లయితే నువ్వు ఏ స్త్రీని చూసినా కూడా శృంగార భావాలే వస్తాయి. కాబట్టి ఆ చర్మంతో ఆలోచిస్తావు, కానీ చర్మం వెనక ఉన్నటువంటిది ఏంటి, రక్తము, మాంసము, అస్థిపంజరము, చీము, నెత్తురు, దుర్గంధ పూరితమైనటువంటి వస్తువులన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు మెచ్యూర్డ్గా ఉండగలుగుతావు. ఒకసారి ఏమవుతుందంటే, మీకు ఇది ఆల్రెడీ నేను చెప్పాను, ఎవరైనా హిమాలయ దర్శన్ అని మా రోజుల్లో, అంటే ఇప్పుడు నేను 53 ఏళ్ళు 54 ఏళ్ళు అనుకోండి, కొద్దిగా మా టైంలో దూరదర్శన్లో వచ్చేది.
అందులో ఒక అమ్మాయి ఏమవుతుందంటే పాపము రాత్రి పడుకుందామని వెళ్తూ ఉంటుంది, హిమాలయాల్లో వెళ్తూ ఉంటే ఆమెకి ప్లేస్ ఉండదు. అక్కడ ఒక బుద్ధిస్టు మొనా మొనా మొనాస్ట్రీ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆమె ఏమవుతుందంటే పడుకుందామని వెళ్తే వాళ్ళు అంటారు లేదు లేదు నేను అమ్మాయిని లోపలికి రానియం అది అని చెప్పేసి చాలా ఇది చేస్తారు. పాపం చలిలో బయటే పడుకుంటుంది. లోపలంతా వీళ్ళు సన్యాసులందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి అమ్మాయిలకి దూరంగా ఉండాలని చెప్పి చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఈ అమ్మాయి పాపం బయటే ఉంటుంది. ఇంతలోకి ఒక ముసలాయన అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఏమైందమ్మా అంటాడు. ఆయన మంచి దివ్యంగా కనిపిస్తూ ఉంటాడు. ఇట్లా నాకు అయింది అంటే ఏం పర్వాలేదులే నేను ఓపెన్ చేస్తాను. ఆయన ఓపెన్ చేసి లోపల పడుకుంటుంది. ఈమె పడుకున్నాక తెల్లారిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఎలా వచ్చావు అని. అంటే ఎవరో పెద్ద ఆయన లోపల తీసుకొచ్చాడు అని. ఇంతలోకి అక్కడ ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది. ఎవరైనా అంటే మా గురువు గారు 500 ఏళ్ళ కింద కనిపించారు ఆయన ఉన్నారంటే, అరే ఆయననే నిన్న నాకు రాత్రి కనిపించింది అని అంటుంది అనమాట. ఇది హిమాలయ దర్శన్లో వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ సడన్లీ నాకు జ్ఞాపకం వచ్చింది. సో ఏమిటంటే కాబట్టి పవిత్రత నీ మనసులో ఉండాలి. నీ ఇంద్రియాలతో పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు డోర్ క్లోజ్ చేసినట్టుగానో, లేకపోతే ఇందాక వాళ్ళ శిష్యుడు రెండో శిష్యుడు ఎవరైతే ఆ అమ్మాయిని భుజం మీద వేసుకున్నాడో ఆ అమ్మాయిని భుజం మీద వేసుకున్నాడో అని పిచ్చిగా ఆలోచించాడో అలా కాకుండా నువ్వు నీ మనస్సును నిగ్రహించుకో. నువ్వు ఎప్పుడైతే మనస్సుని నిగ్రహించుకున్నట్లయితే అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. మనస్సు నిగ్రహమే ఇక్కడ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే వారి గురించి తేలికపాటి మాటలు మాట్లాడడము, తర్వాత రాముడు ఉన్న చోట కాముడు ఉన్నాడు అంటాడు. కాబట్టి నువ్వు భగవంతుడు ధ్యాస రావాలి అంటే ముందు ఈ కామాన్ని తగ్గించుకో. ఈ కామం కనుక తగ్గించుకున్నట్లయితే సరిపోతుంది. కాబట్టి వీళ్ళని ఎంతసేపు కూడా నాకు ఈ సుఖము అనేటటువంటి సుఖమును అందించే బొమ్మలలాగా చూడడము. నువ్వు ఒక ఆడదాన్ని నువ్వు చూసేటప్పుడు ఎలా చూస్తావు? ఒక సుఖం అందించే బొమ్మలాగా చూస్తావు. ఒక పులి ఎలా చూస్తుంది? ఒక ఆహారంలాగా చూస్తుంది. ఒక చిన్న పిల్లాడు ఎలా చూస్తాడు? ఆహారంలాగా చూస్తాడు. ఏ ఆహారం అంటే మాతృభావంతో చూస్తాడు. ఇవాళ నాకు పాలు తాగుతాను అమ్మ దగ్గర అని చెప్పేసి ఆనందంగా చూస్తాడు. భర్త మరో రకంగా చూస్తాడు. కాబట్టి ఒక్కొక్క చూపులో ఒక్కొక్క రకంగా ఉంది. కానీ నువ్వు చూసేటటువంటి చూపు ఏదైతే ఉందో ఆ చూపు చాలా చెడ్డ చూపు. అది స్త్రీ లోపల దోషం కాదు, నీ లోపల దోషము. స్త్రీ శరీరంలో ఇలా ఉంది అని నువ్వు ఊహించుకో, అంతేగాని ఇది ఆమెలో దోషం కాదు. నువ్వు ఊహించుకున్నట్లయితే నీ మనసును నిగ్రహించుకోగలుగుతావు. నీ మనసును నిగ్రహించుకుని మెల్లమెల్లగా అలవాటైన తర్వాత అప్పుడు ఇంకా నువ్వు తగ్గించుకోగలుగుతావు. కానీ ఊరికే ఇంద్రియాలను నిగ్రహించుకుంటే సరిపోదు. ఒకే స్త్రీ కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా చూశారు. ఒకరు తల్లిగా చూశారు, ఒకరు భర్తగా చూశారు, సింహం ఆహారంగా చూసింది, ఇలాగా. కానీ అటువంటి భావన నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? ముందు ఈమె ఇవన్నీ చెడు రూపంలో ఉన్నాయి అట్లా ఇట్లా అని మొదట్లో స్టార్టింగ్లో అనుకుంటే ఆసక్తి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా నువ్వు దైవనామ సంకీర్తన అవి ఇవి చేసినప్పుడు ఇక తప్పులు అసలు చెయ్యాలి అనేటటువంటి భావన కూడా అనిపించదు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఎంత బాగా ఇవాళ మీరంతా కూడా జవాబులు చెప్పారు, చాలా ఇదిగా చెప్పారంటే ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్. అసలు చాలా సంతోషం అనిపించింది మీ పార్టిసిపేషన్, మీ జవాబులు ఇవన్నీ చూస్తే ఎదుగుదల కనిపిస్తుంది నాకు ప్రత్యేకంగా. అండ్ ఇవాళ చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఈయన ఏం చెప్పాడు? మోహానికి కారణమైనటువంటి అర్థము కామము. అర్థం గురించి మనం గత వారం తెలుసుకున్నాం. కామం గురించి ఈరోజు మనము కొంత తెలుసుకోగలిగాం. దాని గురించి ఎంతసేపైనా మాట్లాడచ్చు. కానీ మీ అందరికీ ఆల్రెడీ కొంత అలవాటు, కొంత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి చూడండి ఒకసారి. ఏంటంటే ఏ విధంగా మనం వాటిని తగ్గించుకోగలుగుతాము. చెడు ఆలోచనలు అనేవి ఆసక్తి పోగొట్టుకుంటే కానీ మనకు అవి ఉండవు. ఆసక్తి పోగొట్టుకోవాలంటే భర్తృహరి ఏమంటారు తెలుసా? నువ్వు ఈ మొహం ఏదైతే చూస్తున్నావో ఒక అమ్మాయిది, అదేమనుకుంటున్నావు? కళ్ళలోంచి వచ్చే చెడు, చెవులలోంచి వచ్చే చెడు, ముక్కులోంచి వచ్చే చెడు, ఇవన్నీ చెప్పి ఇంత అసహ్యంగా ఉంటుందో ఒక స్త్రీ అని చెప్పి అంటాడు. అలా అంటే అలాంటి వాడు శృంగార శతకం ఎందుకు రాస్తాడు? శృంగార శతకంలోనేమో అందంగా ఉంది అమ్మాయి అని చెప్పి రాసి, ఇక్కడేమో అమ్మాయి కళ్ళు చూసావా, పొద్దున ముఖం కడుక్కోకపోతే ఎంత అసహ్యంగా, నోరు పొద్దున లేసరి కంపు కొడుతుంది, ఇలా ఇలా రాస్తే చచ్చిన ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఏంటంటే వైరాగ్య సాధనకు అదొక అలవాటు, అదొక ఇదే అని అనుకోండి. అంతేగాని అలా కాదు, బేసికల్గా అలా కాదు. వయసుకు తగ్గటువంటి కామము, ధర్మబద్ధమైనటువంటి కామము, ధర్మబద్ధమైనటువంటి సంపాదన, ఇవి తప్పనిసరి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు అవి ఉన్నా జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ చెప్పండి. ఒక స్త్రీని చూసేటప్పుడు ఒకసారి చూడాలి, రెండోసారి చూస్తే కామం, మూడోసారి పాదాలు చూడాలి. ఆమె దుర్గామాతగా, ఒక అమ్మవారుగా మనం మనసులో రావాలి. వెరీ గుడ్, నా అభిప్రాయం. బాగా చెప్పారు, వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? సులభంగా ఉంది కదా భజగోవిందం. చాలా సులభంగా లేదు, అన్ని విషయాలను చాలా చక్కగా మనకు సులభంగా చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది మనకు కదా. సులభంగా ఉంది, మీనింగ్ఫుల్ గా ఉంది, వెరీ మీనింగ్ఫుల్.
ఇంకా తెప్పిస్తుంది కానీ చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది. లోతుగా ఆలోచించాలి, తప్పకుండా లోతుగా ఆలోచించి తీరవలసింది. ఎందుకంటే లోతుగా ఆలోచించినప్పుడే మనకు దాని లోపల ఉన్నటువంటి మీనింగ్ కూడా తెలుస్తుంది. మనము చెప్పండి. అవును గురుగారు. లోతుగా ఆలోచించినప్పుడు ఆచరణీయమైనటువంటిది ఇది. మనం గత వారం 2వ శ్లోకంది తెలుసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక్కొక్క పదంది అర్థం తెలుసుకుందాం. మూఢ అంటే ఓ మూఢుడా, జహిహి, జహిహి అంటే వదిలేసేయి, జహిహి అంటే వదిలేసేయి. ధన ఆగమ తృష్ణ, ధన అంటే డబ్బు, ఆగమం అంటే రావడం, రావడం ఆగమ కోరుకోవడం, ప్రాప్తించడం. తృష్ణ, తృష్ణ అంటే దాహము, ధనదాహాన్ని. కురు, కురు అంటే చెయ్యి. సద్బుద్ధిం మంచి బుద్ధితో, దేన్ని? మనసి వితృష్ణం, వితృష్ణం, తృష్ణ లేకపోవడమే వితృష్ణం అంటే కోరిక లేకుండా మనసు లోపల సద్బుద్ధిని పెంచుకో. ఓ మూఢుడా, నువ్వు ముందు ఈ డబ్బు కోసం ఏదైతే అత్యాశ, దురాశ, తృష్ణ చూపిస్తున్నావో ఆ తృష్ణని పోగొట్టుకో. ఏం చేయాలప్పుడు? మనసు లోపల కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం, తృష్ణను వదిలేసి, కోరికను వదిలేసేసి సద్బుద్ధితో మనసంతా కూడా సద్బుద్ధితోటి నింపుకో. లభసే, యత్ లభసే, ఏదైతే నీకు లభిస్తుందో, నిజ, నిజ అంటే దానంతరదే స్వతః సిద్ధంగా నీకు ఏదైతే వస్తుందో, కర్మ ఉపాత్తం, కర్మ ద్వారా నీకు ఏదైతే కష్టంగా నీ సొంతగా ఏదైతే వస్తుందో, అజగర న్యాయం ద్వారా నీకు నీ అంతట నీవు కష్టపడితే ఎంతైతే ధర్మబద్ధంగా సంపాదించగలవో అంత సంపాదిస్తే, విత్తం అంటే డబ్బు, తేన అంటే అలా వచ్చినటువంటి దాని ద్వారా, వినోదయ చిత్తం, చిత్తం అంటే మనస్సుని ఆనందంగా పెట్టుకో. అంటే ఏంటంటే ఈ ధన దాహాన్ని నువ్వు వదులుకోవయ్యా. వదులుకుని నువ్వేం చేస్తావు? మనసులో సద్బుద్ధిని నింపుకో. ఎంత దొరికితే దానితోటే నువ్వు సంతోషపడు, మనసుని సంతోషంగా ఉంచుకొని 2వ శ్లోకం యొక్క అర్థాన్ని మనము తెలుసుకున్నాం. 3వ శ్లోకం అర్థం ఇందాక మనం పదం బై పదము తెలుసుకున్నాం కదా, అందరికీ జ్ఞాపకం ఉంది కదా. నారి అంటే స్త్రీలు, వారి యొక్క శరీర భాగాలను చెప్తున్నాడు. స్తనభర నాభీదేశం అంటే వారి శరీర భాగాలను వర్ణిస్తున్నాడు. దృష్ట్వా చూసి, మోహావేశం, మోహం పెంచుకోకు. మోహావేశం అనేటటువంటిది మాగా పోను. మా అంటే వద్దు, గా అంటే రావడం, మాగా, మా అంటే వద్దు, మాస్తు అంటారు కదా, మా అస్తు అన్నట్టు. ఇక్కడ మాగా తెచ్చుకోకు, దాన్ని మోహావేశం తెచ్చుకోకు. ఏతత్ అదంతా కూడా మాంసము, వస అంటే కొవ్వు, వస అంటే కొవ్వు, మాంసము, వసము, ఆది అంటే ఇంకా ఈ మాంసము, కొవ్వు లాంటి వికారం, ఇటువంటి వికారాలు మార్పు చెందేటటువంటి పదార్థాలు. కాబట్టి ఇటువంటి దాన్ని మనస్సు లోపల వారం మాటికి విచింతయ, ఆలోచిస్తూ ఉండు. ఏంటి? ఈ మోహావేశాన్ని అనవసరంగా పొందకు. చూసిన తర్వాత ఏంటంటే ఇది మాంసము, ఇది కొవ్వు అని చెప్పేసి అర్థం చేసుకుని వారికి దూరంగా ఉండు అని చెప్పేసి చెప్తున్నాడు. మొదటి శ్లోకంలో అందరికీ తెలిసిందే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ గోవిందాన్ని నువ్వు గోవిందా 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 అని 3 సార్లు ఎందుకు అనమన్నాడంటే, ఒకటేమో తన గురువుగారైనటువంటి గోవిందాచార్యులని పూజిస్తూ, 2వ గోవిందా అంటేనేమో విష్ణుమూర్తిని పూజించమని, 3వ గోవిందా అంటే నా వాక్కు లోపల పటుత్వం రావాలి అని చెప్పేసి, ధర్మబద్ధమైన జీవితం కావాలని 3 సార్లు గోవిందుణ్ణి ప్రార్థిస్తూ ఒకటి. రెండోది ఏంటి? ఏ విషయానైనా గట్టిగా చెప్పేటప్పుడు 3 సార్లు చెప్తారు అని మనం తెలుసుకున్నాం. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతే అంటే ఇగ్నోరెంట్ పర్సన్, మూర్ఖుడు కాదు. మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు. వాడికి ఏం చెప్తున్నాడు? సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే, వస్తుంది నీ టైం దగ్గరికి వస్తుంది. నహి రక్షతి జుక్రుంకరణి అనే వ్యాకరణం ఏదైతే నువ్వు ఉందో అది నిన్ను రక్షించదు. నీ పోయే కాలం దగ్గరికి వస్తుంది, నీ వ్యాకరణం నిన్ను రక్షించదు అని మొదటి దాంట్లో తెలుసుకున్నాం. రెండో దాంట్లో ఏం తెలుసుకున్నాము? డబ్బు ఆశ ఎక్కువగా పెట్టుకోకు. దురాశ కనుక నువ్వు ఉన్నట్లయితే అది దుఃఖానికి దారితీస్తుంది. కాబట్టి ఏదైతే నువ్వు ధర్మబద్ధంగా ఎంత సంపాదించగలుగుతావో దాంతో సంతోషంగా ఉండు. వేరే వాడితో కంపారిజన్ లేదు, ఎందుకంటే అందరి క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్. అలాంటప్పుడు ఏమనుకుంటావు? నువ్వు నీ కాలేజ్ లోపల నువ్వు టాపర్ అయి ఉండొచ్చు, కానీ ఇవాళ డబ్బు సంపాదిస్తున్నవాడు నీకంటే ఎక్కువ డబ్బు సంపాదించినవాడు అయి ఉండొచ్చు. కాబట్టి ఆ కంపారిజన్ చేసుకోకు. ఎవడెవడి ప్రారంభం ద్వారా ఎంత వచ్చేది ఉందో అంత వచ్చి తీరుతుంది. కాబట్టి డబ్బు పైన అనవసరమైనటువంటి అత్యాశ పెట్టుకోకు. సంపాదించు, ధర్మబద్ధంగా సంపాదించు, మోక్ష మార్గానికి వెళ్ళు, 4 పురుషార్థాలు చక్కగా సాధించు. ఈ మధ్యలో ఉన్న 2 పురుషార్థాలకై ఎక్కువ సమయాన్ని పెడితే 1వది 4వ పురుషార్థము నీకు రావు. 1, 4 పురుషార్థాలు ముఖ్యం, అవి సాధించలేకపోతున్నావు నువ్వు.
అని చెప్పేసి అని చివరగా కామం గురించి మాట్లాడుతూ, ఎప్పుడైతే కామం నువ్వు పెట్టుకుంటావో, కామం పెట్టుకున్నప్పుడు మిగతా విషయాలన్నీ దూరం వెళ్ళిపోతాయి. కామం లోపల నువ్వు చెడు పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వేంటంటే వైరాగ్యం పెంచుకోవాలి. ఎలా వైరాగ్యం పెంచుకోవాలి? ఎదుటిగా వాళ్ళని నువ్వు కాళ్ళకి దండం పెట్టుకొని తల్లి అనుకుంటే అది ఓకే. కానీ వాళ్ళని అలా నువ్వు చేయలేకపోతే వాళ్ళ శరీర భాగాలను చూసి మోహం చెందకు. ఎందుకంటే అదంతా ఏంటనుకుంటున్నావు? దుర్గంధపూరితమైనటువంటి రక్త మాంస అస్థి పంజరాలతో తయారైనటువంటి శరీరము. దాన్ని చూసా నువ్వు మోహం తెచ్చుకుంటున్నది. సిగ్గులేదా? ఇది 3 రోజులైతే కుళ్ళిపోయే శరీరం 2 రోజుల్లో కుళ్ళిపోతుంది. అన్నం ఏ విధంగానైతే 3 రోజుల్లో కుళ్ళిపోతుందో అలా 2 రోజుల్లో కుళ్ళిపోయేటటువంటిది. ఆ శరీరాన్ని చూసా నువ్వు మోహం తెచ్చుకుంటున్నావు అని 3 శ్లోకాల యొక్క క్లుప్తమైన అర్థం. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. చాలా అద్భుతమైన ఇది నేను చెప్తున్నా కదా, ఇది అయ్యేసరికి మనకు ఉపదేశ సారంలో నేర్చుకున్న ఆత్మజ్ఞానం ఇందులో వచ్చేస్తుంది. ఉపదేశ సారంలో ఉన్న సాధన రావాలి అంటే ఇందులోపల ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో నేను చెప్పలేను. తర్వాత మన జీవితము ఏ విధంగా చంచలమైనది అని 4వ తర్వాత శ్లోకంలో తెలుసుకుంటాం అన్నమాట. నళిని దళ అనేది అయితే ఉందో అందులోపల ఎలా అసలు ఎంత అద్భుతం. జీవితం అనేటటువంటిది తామరాకుపైన నీటి బిందువు, ఒక క్షణభంగురము అనేటటువంటి విషయాన్ని ఆయన ఇంత బాగా చెప్తాడు. ఇలా వెళ్తూ వెళ్తూ తర్వాత మనకు అది తెలుసు కదా, పునరపి జననం పునరపి మరణం అనేది. తర్వాత భగవద్గీత, గీత, గేయ, ఇవన్నీ ఏంటంటే మనకు కావలసినవి ఏమిటి, ఏవి సాధన చేస్తే మన జీవితంలో ఉంటాం. అండ్ ప్రతి శ్లోకము సులభమైనదే. ఇప్పుడు నేను అర్థం చెప్పాను కాబట్టి దయచేసి ఇంకొక మాట, భజగోవిందం అందరి దగ్గర ఉండే ఉంటుంది, లేకపోతే ఇంటర్నెట్లో చూసుకొని ప్రింట్ దగ్గర పెట్టుకోండి. నంబర్ 1. నంబర్ 2, వచ్చే వారం మనము సోమవారము ఉపదేశ సారం అయిపోయింది కాబట్టి దశశ్లోకి మనం ఇది చేస్తాము. రజనీ మేడం ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు అందరికీ దశశ్లోకిని. అందరూ కూడా దాన్ని కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి. దశశ్లోకి ఒక్కొక్క శ్లోకము 1 నుంచి 2 వారాలు పడుతుంది. సో అది సుమారుగా 15 వారాలలో మనము పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మధ్యలో మీకు బోర్ కొట్టి సార్ సూపర్ ఫాస్ట్గా చెప్పండి సార్, ఇంత స్లో చెప్తే ఎట్లా, మీరు చిన్నపిల్లలుగా చెప్తున్నది, మేమందరం ఆల్రెడీ మెచ్యూర్డ్ పీపుల్, సూపర్ ఫాస్ట్ చెప్పండి అంటే సూపర్ ఫాస్ట్గా కూడా చెప్తారు. సార్ అందరూ ప్రింట్లు మాత్రం తీసుకోండి ప్లీజ్. సూపర్ ఫాస్ట్ వద్దు, ఎంత స్లో చెప్తే మా మెరుగు చెప్తుంది, మా ముద్దు మెరుగు, మా మెరుగు ముద్దు. అట్లేం లేదు. ఇవాళ బాగా చెప్పారు. ముద్దు మొదటి అస్సలు కాదు. ఇవాళ ఒక్క జవాబు కూడా ఎవరు తప్పు చెప్పలేదు. సో దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. చాలా బాగా చెప్తున్నారు, చాలా చక్కగా చెప్తున్నారు. వండర్ఫుల్. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము, పర్సనల్ కానీ అభిప్రాయాలు కానీ, లేకపోతే ఇవాళ ముగించుకుందాం. చాలా బాగా చెప్తున్నారు. పద్మప్రియ చెప్పండి. Yes. సో అందుకని ఆడవాళ్ళని మన సాంప్రదాయంలో కూడా ఉన్న పద్ధతి పాదాల నుంచి మొదలెట్టడమే, చూడడమే కాదు. ఈ రోజుల్లో Absolutely. చేయకపోవడం వలన అభివృద్ధి అయ్యింది కానీ పరిస్థితి లేకపోతే చక్కటి సాంప్రదాయం సార్. 100% కరెక్ట్. 100% అందులోపల అసలు డౌట్ ఏముంది? ధర్మార్జితము న్యాయార్పితము కదండి సార్ మీరు చెప్పిండేది. అవును. ధర్మార్జితము దైవార్పితం. దైవ అర్పితం. ధర్మ ఆర్జితం అంటే ధర్మబద్ధంగా సంపాదించాలి. దైవ అర్పితం అంటే దేవుడికి అర్పించాలి. వెరీ గుడ్. మీకు అది జ్ఞాపకం ఉందంటే నాకు సంతోషం. ఎందుకంటే అది నా ఫేవరెట్ డైలాగ్. అది ధర్మార్జితం దైవార్పితం. అది మనకు జీవితంలో మనకు ప్రతి వస్తువు కూడా అలా ఉన్నట్లయితే నేనేమంటున్నాను తెలుసా, మిగతా వాళ్ళకంటే ఎవడైతే ఈ ప్రాపంచిక విషయాలలో సంతోషంగా ఉన్నాడని చెప్తున్నాడో వాళ్ళందరికంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినవాడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు. ఎందుకోసం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ ఆనందం ఉంటుంది, సంతోషం ఉండదు, ఆనందం ఉంటుంది. ఏదైతే మనలో మనం పొందే ఆనందము, కొత్త విషయం తెలుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందము, గ్రాడ్యువల్గా వచ్చే ఆనందము చాలా బాగుంటుంది. అలా అని చెప్పి మీరు సుఖాలు ఇది చేయొద్దని నేను అంటలేదు. మీరు కార్లలో వెళ్ళండి, బంగ్లాలో వెళ్ళండి, మీ కంఫర్ట్స్ని అనుభవించండి. బట్ అట్ ద సేమ్ టైం అండర్స్టాండ్ ద టెంపరరీ నేచర్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెంపరరీ అన్న సత్యాన్ని గుర్తుంచుకుంటూ ఏ పని చేసినా ఇది నేను కాదు అనుకుంటూ మీరు ఏ పని చేసినా తప్పులేదు. కల్మషం లేకుండా హ్యాపీగా సినిమా చూడండి, మంచి సినిమా చూడండి, ఏం తప్పులేదు. ఒక చక్కటి డాక్యుమెంటరీ చూడండి, సీరియల్స్ చూడండి. చెప్పండి గౌరీమోహన్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు శంకరాచార్య గారు ఆడవాళ్ళ గురించి ఓకే చెప్పలేదు, మగవాళ్ళు ఇలా ఆడవాళ్ళ విషయంలో ఇలా ఉండాలని చెప్పారు. కానీ ప్రకృతికి ఆడ మగ ఇద్దరు ఈక్వలే. చేసిన పాప పుణ్యాలలో మరి సమభాగం ఆడవాళ్ళకు కూడా ఉంది కదా. 100% కరెక్ట్.
సో అందుకని ఆడవాళ్ళ గురించి అంటే వాళ్ళకి చెప్పలేకపోయినా ఇప్పుడు మగవాళ్ళ గురించి ఇలా ఉండు నువ్వు ఇలా చెప్పడంలో మనం ఎలా తీసుకోవాలి, ఆడవాళ్ళకు కూడా ఈ మాట వర్తిస్తుంది అనే తీసుకోవాలి మనం. 100% ఇద్దరికి చెప్పినాడు, ఇద్దరికి చెప్పాడు. మనకు ఎందుకంటే జనరల్గా మనకు మన కథలలో, మన పురాణాలలో, మన బయట ప్రపంచంలో ఎక్కువగా మగవాళ్ళను బేస్ చేసి ఉంటాయి. అందుకోసం అని చెప్పి మగవాళ్ళకి బేస్ చేసి చెప్పారు. కానీ కామం అనేటటువంటిది ఇద్దరికి కామన్. కాబట్టి దాని మీరు అన్నదే కరెక్ట్, మీరు అన్నదే 100% కరెక్ట్. ఆయన శంకరాచార్య ఉద్దేశం కూడా మీరు అన్నదే, ఇద్దరికి సంబంధించింది అది. అందులో అసలు ఎటువంటి అనుమానము లేదు, ఇద్దరికి సంబంధించింది అది. ఈ రోజుల్లో మరీ ఎక్కువ, ఎందుకంటే ఒకప్పుడైనా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉండేవాడు, ఆడవాళ్ళు ప్యాసివ్. ఈ రోజుల్లో అందరూ ఎక్స్ప్రెసివ్గానే ఉంటున్నారు. కాబట్టి అందరికీ ఈ రోజుల్లో అయితే ఇంకా పూర్తిగా అప్లికేబుల్. 100% కరెక్ట్. అదే ఇందాక ఇవ్వండి, ఇప్పుడు నటీనటులు అక్కడ సినిమాలు ఇలాగా చూస్తున్నారంటే అవన్నీ కూడా కొంచెం అసభ్యకరంగానే మనలాంటి వాళ్ళకి ఉన్నాయి. కానీ అది వాళ్ళు ఇష్టపడే చేస్తున్నారు అలాంటి ఆడవాళ్ళు. అవును, అదే కదా దురదృష్టం. డ్రెస్ కోడ్ బాగాలేదు సార్, అదే దురదృష్టం. డ్రెస్ కోడ్ బాగాలేదు ఫస్ట్, అది మెయిన్. అది దురదృష్టం. ఏంటంటే సమాజం నాశనం అంటే ఏమవుతుందంటే వెస్టర్న్ కల్చర్ని చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు టాలెంట్ ఉన్నటువంటి ఆడవాళ్ళని మనం గుర్తించమా? టాలెంట్ ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎంత మనం ఇప్పుడు మొన్న వాళ్ళిద్దరూ ఎవరైతే మనకు యుద్ధంలో వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఎంత గర్వపడ్డాం మనం. వాళ్ళని చూసి మనము సంతోషంగా ఉంటాం. అబ్బా వీళ్ళు అలాగే ఉద్యోగాలలో అద్భుతమైనటువంటివి, స్పోర్ట్స్ లోపల అద్భుతంగా రాణిస్తున్న వాళ్ళని చూసి ఎంత సంతోషపడతాం. అది నిజమైనటువంటి సార్థకత. అలా అని చెప్పి సినిమాల లోపల కూడా విద్యాబాలన్ చూడండి, తను వేస్తున్న క్యారెక్టర్స్ చూడండి, సాయి పల్లవి వేస్తున్నటువంటి 90% ఆఫ్ ద క్యారెక్టర్స్ చూడండి. తర్వాత ఇంకొక ఆమె ఉంది మాలవిక నాయర్ అని ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వేసే క్యారెక్టర్స్ చూడండి. నిత్యా మీనన్ వేసే క్యారెక్టర్ ఉన్నారు. వాళ్ళలో కూడా మంచి టాలెంట్ ఉన్నటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. మాలవిక నాయర్ అసలు సినిమాలో చిన్న పాత్ర, 5 నిమిషాల పాత్ర ఇచ్చినా కూడా చేస్తుంది, కానీ అది సూట్ అవ్వాలి తనకు. అదేవిధంగా నిత్యా మీనన్ కూడా అలాగే విద్యాబాలన్ చూడండి. అసలు విద్యాబాలన్ అసలు ఆమె టాలెంట్కి అన్ని రకాల పాత్రలు చేయగలిగేటటువంటి అద్భుతమైన అలాగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ టాలెంట్ని చూసి మనం మెచ్చుకుంటాం. వాళ్ళ టాలెంట్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ ఉద్రేకపరిచి ఏదో రకంగా యంగ్స్టర్స్ని కొల్లగొట్టడమే కానీ వాళ్ళ ఉద్దేశము ఇక మరి ఇది కూడా కాదు. బట్ ఎనీవే, సో అది చేంజ్ అయింది కాలమానం ప్రకారం. ఇప్పుడు మనం ఆ మూడవ దీనిలో నుండి ఇంకొక ఇండైరెక్ట్ గా అంటే కొంచెం మీరు చెప్పిండే దాన్ని బట్టి ఇప్పటి వరకు ఆలోచన చేస్తే మనము ఆత్మస్వరూపులము అనేది ఎప్పుడైతే గుర్తొస్తుందో ఈ దేహము అనేది నాది కాదు, ఎవరిది కాదు, మనము వాళ్ళలో ఉండే ఆత్మను గుర్తించాలి అనేది పెట్టుకుంటే గన అసలు ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి కదా. అట్లా నాకు అది తోచింది సార్. జై శ్రీకృష్ణ సార్. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు అందరికీ అది రాదు కాబట్టి ముందేంటంటే ముందు కామంని తగ్గించేసేయడము. ఇప్పుడు ఏమవుతుంది, కామము ఇవి తగ్గించేసేసారంటే ఏదైతే కొంత పాలలో డబ్బుని కూడా అనవసరంగా 8 గంటలు 16 గంటలు ఉన్నాడు అనుకోండి, వాడు జీవితంలో ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు, ఎప్పుడు వెకేషన్కి వెళ్తాడు, ఎప్పుడు భార్య పిల్లల్ని చూసుకుంటాడు, ఎప్పుడు వాడు భగవంతుడి వైపుకి వెళ్తాడు, వెళ్ళే అవకాశమే లేదు, సమయమే దొరకదు. మీరు చాలామంది, నేను చెప్తున్న మాట అబద్ధమో కాదో చూడండి, మీకు తెలిసిన గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ సంవత్సరానికి 3 నుంచి 5 వెకేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళకు ఉన్నటువంటి లీవ్స్కి కనీసం 5 వెకేషన్స్ తీసుకోవచ్చు. ఎవరు తీసుకోరు. మ్యాక్సిమం ఒక తిరుపతి, ఒక శ్రీశైలము, ఇంకొకటి ఏదైనా వెళ్తే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒకసారి ఒక చోటుకి వెళ్తారు అంతే, ఇంకేది వెళ్ళరు. నేనేమంటానంటే అది తప్పు అంటే అది ఎన్కాష్ చేసుకుంటారు. లాభం ఏమిటి దానివల్ల ఎవరికి లాభం లేదు. అవును, లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకోవడము, ఎన్నో గొప్ప ప్రకృతిలో ఎన్ని గొప్ప అందాలు ఉన్నాయి. ఒకసారి మీరు చార్ధామ్ వెళ్తే వచ్చే అందాలు చూసుకోండి, మీరు అమర్నాథ్ వెళ్తే వచ్చే అందాలు చూసుకోండి, కైలాసం మానసరోవరం వెళ్తే వచ్చేటటువంటి అందాలు చూసుకోండి, రాజస్థాన్ గుజరాత్ వెళ్తే వచ్చేటటువంటి అందాలు చూడండి. ఇలాగా ఏంటంటే ఎన్నో గొప్పవి, భూటాన్, నేపాల్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత ఆనందం వేస్తుంది. హిమాలయాస్, ఈస్టర్న్ హిమాలయాస్ చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో చూడండి. ఒకసారి ఈస్టర్న్ హిమాలయాస్కి వెళ్ళి నాతులా పాస్ దగ్గర అక్కడ ఇక్కడ అసలు అవి చూస్తుంటే ఆ హైయెస్ట్ ప్లేస్ లోపల ఉన్న లేక్స్, లే లదాఖ్ లోపల చూడండి ఎంత అద్భుతమైనటువంటి, అంటే ప్రకృతిని చూస్తూ మురిసిపోవాలి. జోజిల్లా పాస్ మీరు ఏదైతే బల్తాల్ ఇవన్నీ దాటి వెళ్ళి అక్కడ ఎంత ఇవన్నీ కూడా చూస్తూ మనం ఆనందాన్ని చూడాలి, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. ఊటీ కొడైకెనాల్ నుంచి మొదలెట్టి అక్కడి వరకు అన్నీ చూడాలి. చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ప్రకృతితో మమేకమైతూ ఉంటాం, మనకంటూ కొంత సమయాన్ని తీసుకోగలుగుతాము. అప్పుడు ఆధ్యాత్మికంగానే ఎదుగుతాము, మానసికంగా ఎదుగుతూ ఉంటాం. ముఖ్యంగా
జై శ్రీకృష్ణ. బాగా చెప్తున్నారు, అందరు కూడా చాలా బాగా చెప్తున్నారు. అంటే నేను అన్నట్టుగా భజగోవిందం ఈజ్ వెరీ. చెప్పండి. జ్యోతేశ్వర్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ లో ఉంది సార్. మన జబల్పూర్ కు దగ్గరలోనే అవుతుంది సార్. అది మాత్రం మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి సార్. అక్కడ అమ్మవారి శక్తిపీఠం లాగా, జ్యోతిర్లింగం లాగా అది. ఈయన అంతకుముందు ఒక శంకరాచార్య గారు కూడా అక్కడ ఉండి అనేసి సార్, అక్కడ శంకరాచార్య పూజ చేస్తున్నారు. అంటే అక్కడ ఆయనకు ఆ అయ్యవారు ఉన్న చోట అమ్మవారిని ప్రతిష్ఠించవా అని కూడా అడిగినారంట సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. ఈసారి మీరు అక్కడ విజిట్ చేయండి సార్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం ఏంటంటే అన్నీ చూస్తూ, ఇప్పుడు మొన్న మేము 18 రోజుల పాటు అలా వెళ్తూ ఉంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఎన్నో చూస్తూ ఎంతో ఆనందం. అంటే ఇదంతా కూడా భగవంతుడు సృష్టి. భగవంతుడు ఏమన్నాడు, చెట్లలో పుట్టలలో ప్రతి చోట నేను ఉన్నానని. ఆ ప్రకృతి అందాలు చూసుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. జనాల యొక్క లైఫ్ స్టైల్ తెలుస్తూ ఉంటుంది. మీరు కొండ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళు ఇలా బుట్టలు పట్టుకుని నడుచుకుంటూ ఉంటారు. ఆ బుట్ట లోపల అన్నీ కూడా వస్తువులన్నీ వేసుకుని వెళ్తూ ఉంటారు. చెట్లను కొట్టి చిన్న చిన్న ఆకులు అవి ఇవి అన్నీ వేసుకుని వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఆశ్చర్యం. మళ్ళీ స్టెప్ ఫార్మింగ్, వాళ్ళ వ్యవసాయం చేసేటటువంటి పద్ధతులు, ఆ ప్రకృతి అందాలు, ఇవన్నీ చూస్తే మనసు కరిగిపోతుంది. మనసు లోపల పరిణతి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు టేక్ టైం. మీరు యూ హ్యావ్ టు టేక్ టైమ్ అవుట్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు స్పెండ్ ఆన్ దీస్ యాక్టివిటీస్. ఇలా మీరు ఈ యాక్టివిటీస్ పైన స్పెండ్ చేయాల్సిందే తప్పకుండా. స్పెండ్ చేస్తూ చూస్తూ ఉంటే ఏంటంటే మీకు చక్కటి ప్రశాంతత దొరుకుతుంది. లేక ఎంతసేపు డబ్బు అయిపోయింది. సడన్గా ఒకరోజు డబ్బు సంపాదిస్తూ వాడు మధ్యలో చనిపోతే ఏమవుతుంది? ఇందాక వాడు కనుక వెనక్కి వచ్చినప్పుడు 6 అడుగులు సరిపోతుంది. ఆ స్థాయికి రాకుండా చక్కగా ఆనందంగా ఉండండి. జై శ్రీకృష్ణ. నేచర్ తో మనం ఎప్పుడు కలిసి ఉంటే ఎదుగుదలే ఉంటుంది కదా సార్. వి విల్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. అంటే ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అన్నది మనకు అర్థం అవుతుంది. బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ విల్ బి. సార్ ఇప్పుడు మోహం అనేది ఇప్పుడు ఇట్లా సరే ఆడవాళ్ళ మీద అట్లా మనకి ఇప్పుడు ఈ శ్లోకం ప్రకారము తెలుస్తూ ఉన్నాము. మామూలుగా వేరే యాంగిల్లో మోహం అనేది బంధాల గురించి వస్తుంది, తర్వాత వస్తుంది. బంధాల గురించి వస్తుంది, పిల్లలపైన వాళ్ళపైన కూడా వస్తుంది. భవబంధాల పైన కూడా వస్తుంది మనకు. అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే డబ్బు, స్త్రీ గురించి కవర్ చేశాడు. తర్వాత మొత్తం మోహం అంటే ఏంటి? ఈ రెండిటిపైన పిచ్చి ప్రేమ వేరు, పిచ్చి ప్రేమ వేరు. ప్రేమ మంచిది, ప్రేమ గొప్పది, కానీ పిచ్చి ప్రేమ చెడ్డది. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అది అంటే మోహం అనేది ఒకటి మిగతా యాంగిల్స్ లో కూడా ఉంటుంది కదా సార్. తల్లి పిల్లలు అది వస్తుంది మనకి, వస్తుంది. భవబంధాల గురించి వస్తుంది, తర్వాత వస్తుంది. అంతే సార్. చాలా బాగా తెలుసుకుంటున్నారు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు లేకపోతే మంచిగా జవాబులు కూడా చెప్పారు. ఇలాగే యాక్టివ్గా ఉండండి, నేర్చుకోవడానికి సులభం అవుతుందని. అంతకుమించి ఏం లేదు. చర్చా కార్యక్రమం నేర్చుకోవడానికి సులభం అవుతుంది. మళ్ళీ ఈ వచ్చే వారం కాక ఆ వచ్చే వారం మళ్ళీ చర్చా కార్యక్రమం పెడతాము. వచ్చే వారం మనకి ఇది దశశ్లోకి ప్రారంభం అవుతుంది. మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి, ప్రింట్ తీసి పెట్టుకోండి, లేదా కనీసం ఇంటర్నెట్లో చూస్తూ అయినా వినండి. నేను చెప్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క పదానికి అర్థం కూడా తెలియకపోతే అడుగుతూ ఉండండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ ఫ్రైడే నాడు మళ్ళీ మనము కొత్త బ్యాచ్ సులభ జ్యోతిష్యం కూడా ప్రారంభించుకుంటున్నాము. మీకు తెలిసిన వీళ్ళని అందరినీ కూడా అందులో జాయిన్ చేయండి. ఆల్రెడీ లెవెల్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అందులో జాయిన్ అవ్వండి. రివిజన్ అవుతుంది. ఎందుకంటే లెవెల్ 2 నేను జూన్లో కానీ జూలై 1st, 2nd వీక్లో కానీ స్టార్ట్ చేస్తాను. కొద్దిగా నాకు కొన్ని పర్సనల్ పనుల వల్ల అది కొంత లేట్ అవుతుంది. సో ఇంటర్ప్రిటేషన్స్ మనం స్టార్ట్ చేసుకుంటాం. మధ్యలో ఒక స్పెషల్ క్లాస్ నేను జ్యోతిష్యంది తీసుకునేది పెండింగ్ ఉంది, అది తప్పకుండా తీసుకుంటాను. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రైడే నాడు 4:30కి మనకు జ్యోతిష్యం ప్రారంభం అవుతుంది. ఓకే, కొత్త బ్యాచ్ తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళని జాయిన్ చేయండి. మీరు కూడా చక్కగా శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. శ్రద్ధ లేని వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వద్దు. శ్రద్ధ ఉన్న వాళ్ళు తప్పక జాయిన్ అవ్వండి. మళ్ళీ ఫండమెంటల్స్ నేర్చుకోండి. డౌట్స్ ఉంటే మీ మేడమ్స్ ఎవరైతే చెప్తారో, రాధిక మేడం, రజని మేడం, శర్మ గారు, ఎవరు మీ టీచర్స్ ఎవరుంటే వాళ్ళు, టీవీ మనీ మేడం ఎవరు ఉంటే వాళ్ళని అడిగి మళ్ళీ మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకోండి. ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నేను ఉన్నాను కాబట్టి నేను కూడా అప్పుడు చెప్తాను. ఫస్ట్ డే నాడు ఓపెనింగ్ నేను ఒక 10-15 నిమిషాలు మాట్లాడతాను. తర్వాత మీ మేడమ్స్కి మీకు అప్పచెప్తాను, మీ టీచర్స్కి. చక్కగా మీరు అందరూ ముందుకు వస్తున్నారు. కోర్సులు చెప్పడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఒకటే గుర్తుంచుకోండి,
నాతోటి మీతోటి ఇది ఆగిపోవద్దు. నాకు క్రెడిట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇవ్వక్కర్లేదు. మీరు ఎక్కడైనా చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మీకు తెలిసిన నాలెడ్జ్ని ఎవరితోనన్నా షేర్ చేసుకోండి. అంతేగాని ఇక్కడికి ఆపేయకండి, ఇక్కడ చైన్ ఇక్కడికి బ్రేక్ చేయకండి. ఈ అమోఘమైనటువంటి భగవంతుడి జ్ఞానాన్ని వేరే వాళ్ళకి తర్వాత తరాలలో ఎంత వీలైతే అంత అందించండి. ఎక్కడ ఎంతమందికి వీలైతే అంతమందికి. వాళ్ళ నుంచి వెళ్తుంది, మళ్ళీ అది వెళ్తుంది, ఇది ఇక్కడికి ఆపకూడదు. ఓకేనా? అందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ చక్కగా పాటిస్తారని ఈరోజు చాలా శ్రద్ధగా విన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మనము నిరంతరము ఆలోచన చేస్తూ మన ఆలోచన పరిధిని పెంచుకుంటూ పరిణతి సాధిస్తామని, వీడియోని వీలైనన్ని సార్లు చూసి మరింత నోట్స్ను తయారు చేసుకుని ఆలోచించగలిగినప్పుడు మాత్రమే మనకు అందులో ఉన్నటువంటి పరమార్థము, ఆచరణకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. అవన్నీ కూడా భగవంతుడు మనకు ఆ శక్తిని అందించాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మ్యామ్.